వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ఎగ్జామ్స్ రగడ సాగుతోంది. డిఎస్సి గ్రూప్ 2 వాయిదాలకు విద్యార్థులు పోరుబాటకు పట్టారు. డిఎస్సి పరీక్ష నిర్వహణపై తెలంగాణ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నెల 18 నుంచి యథావిధిగా డిఎస్సి ఎగ్జామ్స్ అని తేల్చి చెప్తోంది. అంతేకాదు ఇంకా ఎవరైనా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోవాలంటూ సూచన కూడా చేస్తుంది. అయితే గ్రూప్ 2 నిర్వహణపై మాత్రం కొంత ప్రభుత్వం పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇంతకీ గ్రూప్ 2 వాయిదా పడుతుందా? దీనిపై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ వాయిదా పడితే ఎప్పుడు ప్రభుత్వం ప్రకటిస్తుంది? అసలు ఇంతకీ విద్యార్థులు ఎందుకు వాయిదా కోరుతున్నారు? గ్రూప్ 2 ఆస్పిరెంట్లు కానీ డిఎస్సి ఆస్పిరెంట్లు కానీ సమయాభావమే కారణమా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? విద్యార్థులను కూడా ఈ డిబేట్లో మనం ఇన్వాల్వ్ చేద్దాం. ఎవరెవరైతే ఆశావాళ్ళు ఉన్నారో వాళ్ళతో కూడా ఫోన్ లైన్లో కాలర్స్ రూపంలో వాళ్ళ నుంచి కాల్స్ తీసుకుందాం, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఇదే డిబేట్లో జాయిన్ అవ్వడానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా విద్యార్థి నేతలు, అంటే ఎవరో పక్కా పొలిటీషియన్లు కాకుండా కొంచెం ఉద్యమాల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వారు, ఉస్మానియా లాంటి విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వాళ్ళనే మనం ఇక్కడ ఈరోజు డిబేట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీరితో పాటు విద్యార్థులు కూడా కాసేపట్లో ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు. ఫోన్ నెంబర్స్ మేము కింద స్క్రోల్ చేస్తాం కాసేపట్లో. ఆ స్క్రోల్ అయిన తర్వాత గ్రూప్ 2 ఆస్పిరెంట్లు కానీ డిఎస్సి ఆస్పిరెంట్లు కానీ వాయిదా వేయాలనుకున్న వాళ్ళు ఎందుకు వాయిదా వేయాలో చెప్పండి. వాయిదా వద్దనుకునే వాళ్ళు ఎందుకు వాయిదా వేయకూడదో కూడా మీరు చెప్పొచ్చు. మీ అభిప్రాయాలు ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆయా పార్టీల నేతలకి చెప్తాం. అక్కడి నుంచి ఆయా పార్టీల అధినేతలకు వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. చూద్దాం. మాతో జాయిన్ అవుతున్నారు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న వ్యక్తిగా అశోక్ గారు అందరికీ తెలుసు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు ఇండిపెండెంట్గా. చాలామంది మద్దతు కూడా కట్టారు. ఆయన నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు పోరాటం చేస్తున్నారు. మనతో జాయిన్ అవుతున్నారు మానవతారాయ్. మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేసిన ఒక విద్యార్థి నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆయన కూడా మనతో జాయిన్ అవుతున్నారు. స్క్రీన్పై మనకు కనిపిస్తున్నారు రాజారాం యాదవ్. తెలంగాణ మూమెంట్లో ఆయన కూడా చాలా కీలకంగా ఉస్మానియా కేంద్రంగా ఉద్యమం సాగించిన నాయకుడు. ఈరోజు ఆయన నిరుద్యోగుల పక్షాన సెక్రటేరియట్ ముట్టడికి వెళ్ళి అక్కడ అరెస్ట్ అయ్యి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆయన పోలీస్ స్టేషన్లో నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాణి రుద్రమ్మ గారు జర్నలిస్ట్గా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా ఉన్న నాయకురాలు, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి. వీళ్ళు నలుగురు జాయిన్ అవుతున్నారు. అయితే ఈ విషయంపై విద్యార్థులు వాయిదా కోరుతూ ఆందోళనలు చేస్తుంటే గ్రూప్ 2 కానీ డిఎస్సి కానీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటుంది. ఎందుకు ప్రభుత్వం వాయిదా వేయట్లేదో కూడా అందులో ఏం సస్పెన్స్ ఏం లేదు. ఎందుకు వాయిదా వేయట్లేదు అనే దానికి కూడా లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 3-4 రోజుల్లో 2 సార్లు క్లారిటీ ఇచ్చారు వాయిదా ఎందుకు వేయట్లేదు అనేది. ఆయన ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. చూసిన తర్వాత డిబేట్లోకి వెళ్దాం. డిఎస్సి నోటిఫికేషన్ 2 సంవత్సరాల కింద ఇచ్చిన నోటిఫికేషన్. 2 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల పిల్లలందరిలో అన్రెస్ట్ పేరుకుపోయింది. 2 ఏళ్ళ నుంచి వాళ్ళు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతారు. ఇప్పుడు నేను డిఎస్సి ఫలానా డేట్ నాడు పెడతా అంటే లేదు మాకు చదువుకోవడానికి సమయం కావాలి, దాన్ని కూడా కొంచెం వాయిదా అయ్యింది అంటారు. అరే రామా, 10 ఏళ్ళు నోటిఫికేషన్ రాలేదన్నారు. 2 ఏళ్ళ కింద డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2 ఏళ్ళ నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. ఈ 2 ఏళ్ళలో పిల్లలు చదువుకోలేదా? మళ్ళీ ఇప్పుడు వాయిదా వేస్తే అదనంగా చదువుకునేది. మేమేం సిలబస్ మార్చలేదే, పరీక్ష విధానాన్ని మార్చలేదే. మీరు కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఆన్ టైంలో పరీక్షలు అయిపోతే నష్టం జరిగేది రాజకీయ నిరుద్యోగులకు, ఎస్టాబ్లిష్ చేసుకున్న కోచింగ్ సెంటర్లకు. ఎందుకంటే ఏ పరీక్షలు ఆ పరీక్షలు అయిపోతే పిల్లలు ఈ ఉద్యోగం రాకపోతే వాడు ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. కోచింగ్ సెంటర్ యజమాని ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అంటారు పరీక్షలు వాయిదా వేయమని. నేను అడిగిన ఆయన హాల్ టికెట్ ఏముందో తీయరా, దేనికి రాసిండో పాపం మాట్లాడదామని. లేదు సార్, ఆయన కోచింగ్ సెంటర్ ఉంది, ఆయనకు 2 నెలలు పోస్ట్ పోన్ చేస్తే డిఎస్సి 100 కోట్లు లాభం వస్తుందంట. 2 నెలలు ఆయనకు 100 కోట్ల ఆదాయాన్ని మీరు దెబ్బతీసారట అని ఒక్క ఆయన గురించే చెప్పారు. ఇంకొక ఆయన దీక్షకు కూర్చున్నాడు. ఏందే ఆయన మన పార్టీలో ఉండే మనటి వరకు ఆయనేం పరీక్షలు రాస్తున్నాయనంటే, నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వాలంటే సార్ ఇప్పుడు నిన్ను గిల్లడమే ఆయన పైన అంటే అందుకే ఆయన దీక్ష కూర్చున్నాడు సార్ అన్నాడు. ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు, గాంధీ హాస్పిటల్లో చేరాడు. అరే పాపం నాకు తెలిసినోడే పిల్లగానికి ఏమన్నా కానీ ఏం పరీక్ష రాస్తుండే, అవసరం అయితే స్పెషల్ కోచింగ్ అని ఇప్పిద్దామంటే ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు సార్, ఆయనకు లీడర్ చెప్పినట్టు నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది, నీకు నేను చూసుకుంటా పో అని. నిన్న మన ముగ్గురు చేస్తే 3 గురించి వివరాలు తెప్పించినాను. ఆ 3లో ఏ ఒక్కడు కూడా ఏ పరీక్ష రాస్తలేడు. ఇవాళ పరీక్షలు పెడితే ప్రతి తలమాసినోడు వచ్చి డిఎస్సి పరీక్షను పోస్ట్ పోన్ చేయమంటారు. నేను అడగదలుచుకుని ఈ వేదిక మీద నుంచి 10 ఏళ్ళ డిఎస్సి నోటిఫికేషన్ ఇయ్యనందుకే కదా పిల్లలు కొట్లాడింది, పరీక్షలు పెట్టమన్నది.
2022లో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు పరీక్షలు జరగలేదు, పెట్టమనే కదా అన్నది. మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టీఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్లను, చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. 2022లో ఆనాడు 1:50 లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకున్నారు. పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి. మనం వచ్చిన వెంబడే గ్రూప్ 1కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సరైన సమయంలో 4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి 3 లక్షల మంది పరీక్షలు రాసి నిన్నగాక మొన్న 31,000 మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ 1లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే 1:50 కాదు 1:100 విలువని అంటారు. అంటే ఒక ఉద్యోగం ఉంటే 50 మందిని ప్రాథమిక పరీక్షలలో పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్కు పిలుస్తామని చెప్పినాం. సగం దూరం వచ్చినాక ఇప్పుడు 50 కాదు 100 మంది పిలువ అంటున్నాం. ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే 1:100 పిలువంగానే కోర్టు స్టే ఇస్తుంది, పరీక్షలు రద్దు చేస్తుంది. నువ్వు నోటిఫికేషన్లో 1:50 ఇచ్చి పరీక్షలు అయిపోయినాక 1:100 ఎట్లా పిలుస్తావు? ఒక ఉద్యోగానికి 50 బదులు ఒక ఉద్యోగానికి 100 మందిని ఎట్లా పిలుస్తావు? అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది. 2011లో నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇస్తే ఇప్పటి వరకు 13 ఏళ్ళలో ఇంతవరకు పరీక్షలు జరగలే, నియామకాలు చేయలే. వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు, పెళ్ళైనోనికి పిల్లలైన వాళ్ళ పిల్లలు బడికి పోతున్నారు, పరీక్షలు మాత్రం పూర్తి కాలే. రైట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లారిటీగా చెప్పారు, ఖచ్చితంగా పరీక్షలు గత 10 ఏళ్లలో డిఎస్సి నిర్వహించలేదు, దానివల్ల విద్యార్థులు డిఎస్సి ఎప్పుడు పెడతారంటూ గత 10 ఏళ్ళు ఆందోళన చేశారు. తాము నిర్వహిస్తుంటే వాయిదాలు వేయాలని ఆందోళన బాట పట్టారు. అలాగే గ్రూప్ 2, గ్రూప్ 1 విషయంలో కూడా 1:50 పిలుస్తాం, దాన్ని 100 చేయాలని డిమాండ్ వస్తుంది. అలా 1:100 పిలిస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తారు, ఆ పరీక్షలు ఆపేస్తారు. దానివల్ల మళ్ళీ కోచింగ్ సెంటర్లకు విద్యార్థులు క్యూ కట్టాల్సిన పరిస్థితి. దాంతో కోచింగ్ సెంటర్లే దీన్ని వెనుకున్నాయి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ దీన్ని వెనుకుంది, నిరుద్యోగుల వెనుక అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నమాట. అయితే ఇందులో వాస్తవం ఎంత? నిజంగా నిరుద్యోగులే, ఆశావాహులే గ్రూప్ 2 లేదంటే డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 3 ఏదైనా వాళ్ళే ధర్నా చేస్తున్నారా, ఆందోళనలు చేస్తున్నారా? దాని ఇంకా కోచింగ్ సెంటర్లు కానీ విపక్షాలు కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు, ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అంటున్నారు, ఉన్నారా? ఇదే అంశంపై చర్చిద్దాం. ముందుగా అశోక్ గారు మీతోనే నేను మాట్లాడతాను, ఎందుకంటే మీకు సంబంధించి కూడా మాట్లాడిన అంశం ఉంది అందులో. మీరు విద్యార్థులతో రెగ్యులర్గా యాక్సెస్ ఉండే కోచింగ్ సెంటర్ కూడా మీరు నిర్వహిస్తున్నారు ఎప్పటి నుంచో మీరు. కాబట్టి అసలు ఏంటి ఇది, ఈ వాయిదాల వెనుక కారణం ఏంటి? వాయిదా వేయాలనే ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది? 10 ఏళ్ళుగా డిఎస్సి పెట్టాలని ఆందోళన బాట పట్టిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి వాయిదా వేయమంటున్నారు. అఫ్కోర్స్ డిఎస్సి నోటిఫికేషన్కి ఎగ్జామ్కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. మొన్న లేటెస్ట్గా ఇచ్చిన నోటిఫికేషన్ 20 రోజుల గ్యాప్ కూడా లేదనేది చాలామంది అభిప్రాయం. గ్రూప్ 2 వాయిదా వేయమంటున్నారు, గ్రూప్ 1 కూడా 1:100 విలువమంటున్నారు. ఈ అన్నిటి వెనుక కూడా కోచింగ్ సెంటర్లో లేకుంటే రాజకీయ పార్టీలో ఉన్నాయా? ఇది నిజంగా మీకు చాలామంది వేల సంఖ్యలో అభ్యర్థులకు మీరు కోచింగ్ ఇచ్చుంటారు, వాళ్ళ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది? మెజారిటీ వాయిదా వేయమంటుందా, లేకుంటే కంటిన్యూ ఇప్పుడే కావాలి, ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాం, మళ్ళీ వాయిదా వేస్తే మళ్ళీ ఇబ్బంది అనే విద్యార్థులు కూడా ఉన్నారా? అసలు ముందుగా ఇక్కడ చర్చలో పాల్గొన్న అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఫీల్ కావడం లేదు. ఆయన మాటల్ని కనుక చూస్తే ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాను. అంటే ఆ మాట అనకూడదు. ఒక లెక్చరర్గా ఉండి తలమాసినోడు, విద్యార్థి తలమాసినోడా, నిరుద్యోగి తలమాసినోడా, దొంగ నా కొడుకులు, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఆ మాటలు మాట్లాడవచ్చా? ఇంకోటి ఏంటంటే ప్రస్తుత రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రికి చదువు రాదు. ఆయన రెగ్యులర్గా బడికి పోయింది 10th క్లాస్ వరకే, ఇంటర్మీడియట్ మధ్యలో చదువు. అశోక్ గారు, అంటే నేను మధ్యలో వస్తున్నందుకు మీరు ఇబ్బంది పడకండి. అంటే వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి అనడము లేదంటే అశోక్ గారిని అనడము ముఖ్యమంత్రి, ఇది చర్చగానే కాదు. ఎందుకంటే లక్షల మంది నిరుద్యోగులు, లక్షల మంది అభ్యర్థులు, అంటే ఉద్యోగం అనేది ప్రతి ఒక్కరికి, నీకైనా నాకైనా ఎవరికైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నాం, గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఒక లక్ష్యంగా ఉంటుంది, చాలా కష్టపడుతూ ఉంటారు. వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అసలు? నేను అనేది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దొంగ నా కొడుకులు అనే పదాన్ని
ఒక సమావేశంలో భారీ మీటింగులో మాట్లాడవచ్చా అనేది నా ప్రశ్న. అయితే ఇక్కడ ఏమంటుందంటే కోచింగ్ సెంటర్లో వెనక ఉంటారని చెప్తున్నారు. ఏ ఒక్క కోచింగ్ సెంటర్ యజమాని కూడా డైరెక్ట్గా ఉద్యమాలు వచ్చి పాల్గొన్నది ఓన్లీ అశోక్ సార్ మాత్రమే పాల్గొన్నాడు. ఇవాళ ఒక్కరోజు పాల్గొనలే. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కూడా కొట్లాడిన కారణంగా 12 కేసులు పెట్టారు, చెంచల్ కూడా జైలు పంపారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపియాలని కోరినటువంటి వ్యక్తిని 5,000 కిలోమీటర్లు తిరిగాను, నచ్చినా నచ్చకున్నా కాంగ్రెస్ ఓటేయాలని చెప్పిన వ్యక్తి వాళ్ళు నేనే ముందుగా ఉద్యమాన్ని మొదలుపెట్టాను. అంటే నాది నిరుద్యోగుల తరపున పోరాటమే. ఆయన ఏమన్నాడు, 2 నెలల్లో 100 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పాడు. 2 నెలల కోచింగ్ సెంటర్కి హైదరాబాద్లో 100 కోట్లు వచ్చే పరిస్థితి ఉందా అంటే ఈయన అవగాహన రాహిత్యం. అంటే ఆయన సరిగ్గా అవగాహన లేని, సమాచారం కూడా చక్కగా తెప్పించుకోలేన. ఎందుకంటే ఇక్కడ మోతిలాల్ అనే వ్యక్తి ఆల్ టికెట్ బ్రహ్మాండంగా ఉంది. ఏ కోచింగ్ సెంటర్ యజమాని కూడా ఎగ్జామ్ రాయడు. ఎగ్జామ్ రాసే వాళ్లకు కోచింగ్ చెప్తున్న అంశం కూడా ఆయనకు అవగాహన లేదు. పైగా అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి గారు, సరే ముఖ్యమంత్రి అంటే పరిపాలన చేసుకో, విద్యాశాఖ నీకాడ ఎందుకు పెట్టుకున్నావు? నీకు విద్య గురించే అవగాహన లేనప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు పెట్టుకున్నావు? ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఇవాళ డిఎస్సి ఎగ్జాము వాయిదా కావాలని కోరుతున్నారు. ఎందుకు కోరుతున్నారు అంటే గత గవర్నమెంటు ఆగమాగం టెట్టు పెట్టి 20% మంది కూడా క్వాలిఫై కాల. అంటే సంబంధం లేని క్వశ్చన్లు ఇచ్చి అవగాహన చేసిన కానీ 20% కూడా క్వాలిఫై కాలే. పోయినసారి 5,089 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు గత సంవత్సరం. దాంట్లో 1,500 పోస్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి పేర్కొన్నారు కానీ నోటిఫికేషన్లో పేర్కొనలే. అంటే 6,500 పోస్టులు గత గవర్నమెంట్ ఎన్నికల ముందు పెట్టింది కాబట్టి అడవుడి కారణంగా అది వాయిదా పడింది. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందంటే 4,500 పోస్టులు పెరిగినాయి. మరి 4,500 పోస్టులు పెరిగినప్పుడు కొత్త వాళ్ళు అప్లై చేసుకుంటారు కదా. అంటే పోస్టులు పెరగడానికి అప్లై చేయడానికి ఏంటి సంబంధం? అంటే ఫస్ట్ పోస్టులో కూడా అప్లై చేసుకోలే. అంటే ఆ సబ్జెక్ట్ పోస్టులు పెరిగాయా? రిజర్వేషన్లు ఉంటాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలలో 2 పోస్టులు ఉన్నాయి, రాదని ఊకుంటాడు. ఇలా 10 పోస్టులు అయినాయి, వాళ్ళు అప్లై చేసుకుంటాడు కదా. అంటే కొత్త వాళ్ళ అప్లికేషన్లు పెరిగినాయి. మధ్యలో టెట్ ఎగ్జామ్ జరిగింది. టెట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత మినిమం 40 రోజుల టైంలో, అంటే ఇక్కడ పోస్టులు పెరగడం, టెట్ ఎగ్జామ్ జరగడం, ఇవన్నిటి కారణంగా గందరగోళాలు అనేవి ఏర్పడినాయి. ఈ గందరగోళాల కారణంగా పైగా 10 మార్కుల ప్రాస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దానికి 100 మార్కుల సిలబస్ ఉంది. టెట్ దాంట్లో మెథడ్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఇంత సబ్జెక్టు పెట్టుకొని 45 రోజుల్లో పరీక్ష రాయమంటున్నాడు. 2,79,000 మంది ఎగ్జామ్ రాశారు, అందరికి ఉద్యోగాలు రావు. అంటే రాసిన వాడన్న సంతృప్తిగా రాయాలని వద్దా? వీళ్ళేమంటారు, ఇప్పుడు ఎగ్జామ్ పెడితే కొంపలు మునిగిపోతాయి అంటున్నారు. మరి కొంపలు మునిగిపోతే మీరు ఆగస్టు 5వ తారీఖు వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఆగస్టు 5వ తారీఖు నాడు ఎగ్జామ్ అయిపోతే నెల రోజులలో మీరు అపాయింట్మెంట్లు ఇవ్వగలుగుతారా? అపాయింట్మెంట్ ఇచ్చేంత ఛాలెంజ్గా మీరు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే గురుకులాలు ఫిబ్రవరిలో అపాయింట్మెంట్లు ఇస్తే ఇప్పటి వరకు దిక్కు లేదు. ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. టీచర్ల బదిలీలు, పదోన్నతులు ఇవన్నీ చేశారు కదా. 4 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వని ఒక పరిస్థితి. అంటే వీళ్ళ ప్రభుత్వం ఏం పని చేస్తున్నా వాళ్ళకి అవగాహన లేదు. డిఎస్సి నెల రోజులు వాయిదా చేసిన మాత్రాన మీ ప్రపంచం ఏం మునిగిపోదు అన్నటువంటి విద్యార్థులు రోడ్ల మీద కొట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన కాన్సెప్ట్. మరి గ్రూప్ 2 వాళ్ళు ఎందుకు వాయిదా అడుగుతున్నారు? గ్రూప్ 2 వాళ్ళు వాయిదా అడగలే మొట్టమొదటిసారి అడిగిందంటే పోస్టుల పెంపు అడిగారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తారన్నది. 2 లక్షల ఉద్యోగాలలో 400 పెంచలేని వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఎట్లా ఇస్తారు మీరు? గ్రూప్ 3లో గ్రూప్ 2లో పోస్టులు పెంచి మాకు కొంత టైం కావాలని అడుగుతున్నారు. పోస్టులు పెంచమనేది ప్రధాన డిమాండ్. పోస్టులు పెంచిన తర్వాత టైం అడుగుతున్నారు. ఎందుకంటే మొన్న మీ పార్టీ కోసమే ఊర్లలో తిరిగిరు, టైం అంతా గందరగోళపడింది, టైం సరిపోలేదు. అంటే మీకోసం వల్లనే మా టైం వేస్ట్ చేసుకున్నాం. కాబట్టి మా సీరియస్ అభ్యర్థులు అనే వాళ్ళు ఊర్లలో పోయినా టైం సరిపోవట్లేదని వాళ్ళు పోస్టులు పెంచి పోస్టులు కోరుతున్నారు. 1:100 గురించి మళ్ళీ మాట్లాడదాం. గ్రూప్ 1 ఓకే, అది మాట్లాడదాం. రాజారాం గారు ఈరోజు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్ళారు. గ్రూప్ 2 అభ్యర్థుల తరఫున అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో కూడా ఉన్నారు. ఏంటి రాజారాం గారు, మీరు నిరుద్యోగుల వెనుక ఉన్నారా? నిరుద్యోగులు మీ ముందున్నారా? లేకుంటే వాళ్ళ ఉద్యమంలో మీరు జాయిన్ అయ్యి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నమా? బీఆర్ఎస్ని చాలా సీరియస్గా రేవంత్ రెడ్డి గారు కూడా టార్గెట్ చేశారు, మీరు వినే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొత్తం విషయాన్ని గందరగోళంలో పడేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇది వ్యక్తులది ఇష్యూ, ఈ రాజకీయ పార్టీలు ఈ ఉద్యమంలో చొరబడ్డ రాజకీయ ప్రేరేపిత ఉద్యమం. అసలు విద్యార్థులు ఎవరు కూడా రావట్లేదు, విద్యార్థులు ఎవరు కూడా ఉద్యోగాలు పెంచమని పోస్టులు పెంచమని అడగట్లేదు, మెగా డిఎస్ని అడగట్లేదు, గ్రూప్ 2లో 2,000 గ్రూప్ 3లో 3,000 పెంచమని అడగట్లేదు, 1:100 ని పెంచమని కొంచెం బ్యాక్ జరగండి, మీరు కొంచెం బ్యాక్ వెళ్ళండి. 50 మాత్రమే ఇస్తున్నారు, 50 మాత్రమే ఇస్తున్నారు, 1:50 మాత్రమే ఇస్తున్నారు. 100 ఇవ్వాలని చెప్పేసి 1:100 ఇవ్వాలని అడగట్లేదు అని చెప్పేసి
రేవంత్ రెడ్డి గారు బుకాయించి ఈ ఇష్యూని మొత్తం డైల్యూట్ చేసి గందరగోళం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఇలా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 1 year లో ఇస్తామని చెప్తున్నారు. 1 year ఇప్పటికి 7 నెలలు అయిపోయింది, 8 నెలలకు అడుగు పెడుతున్నారు. ఇప్పటికి దాదాపుగా 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. 1,00,000 ఉద్యోగాలు కాదు కదా, ఒక్క ఉద్యోగం ఇవ్వాలి. అడుగుతుంది న్యాయంగా. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సంవత్సరం అంటే రాజారాం గారు మీద టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాణి గారు, ఈ విషయంలో అంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య యుద్ధంగా నడుస్తుంది, బీజేపీ కొంత లో ప్రొఫైల్లో కనిపిస్తుంది. ఏంటి అసలు మీ స్టాండ్ ఏంటి ఈ అంశంలో? బీజేపీ ఎక్కడ కూడా లో ప్రొఫైల్లో లేదు కళ్యాణ్ గారు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టు బీజేపీకి సొంత మీడియా లేదు తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని బట్టి మేము చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా కనిపించట్లేవు మీడియాకు కూడా. మీడియా ద్వారా ప్రజలకు కూడా ఎక్కువ వెళ్లే అవకాశం లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి బీజేవైఎం నాయకులు కార్యకర్తలు డే 1 నుంచి, అంటే బీఆర్ఎస్ సీన్ లో లేనప్పటి కంటే ముందు నుంచి కూడా ఈ ఉద్యోగాల కోసం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కొట్లాడినాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొట్లాడినాం. మా పార్టీ నాయకులం అందరం కూడా దానికి సంబంధించి ప్రతి సందర్భంలో కూడా మాట్లాడుతున్నాము, పోరాటం చేస్తున్నాం. ఇవాళ టీఎస్పీఎస్సీ ముట్టడి మొదలు చేసింది భారతీయ జనతా పార్టీయే. ఇందిరా పార్క్ దగ్గర నిరుద్యోగుల కోసం ధర్నా చేసింది భారతీయ జనతా పార్టీయే. అరెస్టులైంది భారతీయ జనతా పార్టీ నాయకులే. బీజేవైఎం పిల్లల్ని అయితే టార్గెట్ చేసి ఒక్కొక్కరిని కొడితే ఆడపిల్లల్ని కూడా, బీజేవైఎం పిల్లల్ని కావచ్చు, ఏబీవీపీ పిల్లలు కావచ్చు, పోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పోరాటంలో బీజేపీ ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. సరే, పోరాటము మనము నిరుద్యోగుల కోసము ఉద్యోగాల కోసం చేస్తున్నాము, రాజకీయ పార్టీగా అది మా బాధ్యత. దాంట్లో నీ క్రెడిట్ ఎంత నా క్రెడిట్ ఎంత అనేటువంటి ఫైటింగ్ కంటే కూడా ఇవాళ ఒకటే భారతీయ జనతా పార్టీగా మేము కోరుకుంటున్నటువంటిది ఒకటే అంశం, చాలా క్లియర్ గా కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రిగా ఆ స్థానంలో కూర్చున్నారు అనంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, దాదాపుగా 1,20,00,000 మంది ఈ ఉద్యోగాల నియామకంకి ఇంటర్లింక్ అయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి మోసం, తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక్క పెన్ స్ట్రోక్ తో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇవ్వకపోవటం వల్ల 10 సంవత్సరాల కాలం వేస్ట్ చేసుకున్నటువంటి నిరుద్యోగులు బిగిన ఒక ఆల్టర్నేట్ కావాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఓట్లేస్తేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది. ఇవాళ ఆయన ఇంటికి తండ్రి లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళకు కావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే వాళ్ళ వెనకాల ఇంకో రాజకీయ పార్టీ ఉన్నదని, లేకపోతే వాళ్ళను తలకు మాసినోళ్ళని, వాళ్ళ పాఠాలు చెప్పేటటువంటి గురువులను పట్టుకొని దొంగనా కొడుకులని, ఇది ఏం భాష అండి? అంటే ఆయనను కుర్చీ మీద కూర్చోబెట్టినటువంటి వాళ్ళు హక్కుల కోసం పోరాటం చేస్తే వాళ్ళ వెనకాల నిలబడ్డటువంటి వాళ్ళు అట్లా కనిపిస్తున్నారా? ఇంత అహంకారం వస్తే ఇవాళ ముఖ్యమంత్రిగా వారి గౌరవాన్ని వారు తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. ఇవాళ నియామకాలు అనేటువంటిది కావాలని కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. 1,200 మంది ఆత్మ బలిదానాలు దేనికోసం చేస్తున్నారు? మీకు చాలా స్పష్టంగా మీరు ప్రతిపక్షంలో ఉన్ననాడేమో ఇవన్నీ మంచి రీజన్స్ లెక్క కనబడ్డాయి. నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినారు కదా, నిరుద్యోగుల పక్షాన. అదే అంటే రాణి గారు, రేవంత్ రెడ్డి గారు సరే వాడిన భాష మీద మీకు కొంత అభ్యంతరం ఉన్నా కూడా ఆయన అన్న మాటలు ఏంటంటే గత 10 ఏళ్లుగా డిఎస్సి పెట్టాలని ఆందోళనలు చేశారు విద్యార్థులు నిరుద్యోగులంతా, ఇప్పుడు మేము పెడితే దాన్ని వాయిదాలు వేయమని ఆందోళనలు చేస్తున్నారు, ఇది ఎక్కడ భావ్యం అనేది ఆయన క్వశ్చన్. రైట్, ఆ విషయంలో నేను ఒక క్లారిటీ ఇస్తా. ఇందాక చాలా స్పష్టంగా అశోక్ గారు కూడా చాలా విషయాలు చెప్పినారు. మీరు ఇవాళ పని చేస్తున్నారు, చేయండి, కానీ 2022లోనే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ కదా, మీరేం చేయాలి? అసలు ఫస్ట్ మీరు అధికారంలోకి రాగానే, ప్రభుత్వంలోకి రాగానే ఆ నోటిఫికేషన్ కు ఉన్నటువంటి పరిస్థితి ఏంది? ఇవాళ అదే నోటిఫికేషన్ విషయంలో 2022లో వేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ నే మేము కంటిన్యూ చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. చెప్తున్నప్పుడు ఇదే 2022 డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారండి? 25,000 ఖాళీలు ఉంటే నువ్వు 6,000 పోస్టులకు 5,000 పైచిలకు పోస్టులకి నువ్వు నోటిఫికేషన్లు ఇచ్చి నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావా కేసీఆర్? నిరుద్యోగులారా, మీరెవ్వరు పరీక్షలు రాయకండి, ఈ పరీక్ష ఎట్లయినా క్యాన్సల్ అవుతుంది, ఈ నోటిఫికేషన్ ఎట్లయినా క్యాన్సల్ అవుతుంది, రేపు మా ప్రభుత్వం వచ్చినాక మేము కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, 25,000 పోస్టులతోటి మెగా డిఎస్సి ఇస్తాము, ఆనాడు మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి అని చెప్పిండ్రు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు. వారికి అవగాహన ఉన్నది కదా, మరి వారు ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ డిఎస్సిలో 25,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మరి ఈ ఖాళీ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా కలిపేసి మనం నోటిఫికేషన్ ఇద్దాము, విద్యార్థుల అభిప్రాయాలను ఓ కమిటీ చేసి ఒక్క వారం రోజుల పాటు ఒక కమిటీ చేసి విద్యార్థి నాయకులను, విద్యార్థి సంఘాలను, యూనివర్సిటీల పిల్లలను
నిరుద్యోగుల సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ల వాళ్ళను పిలవకపోయిందంటే మీ ముళ్ళేం పోతుంది? ఓట్లకు మాత్రం ఇల్లు గడప గడప తిరిగి అడుక్కుంటారు. ప్రతి బహిరంగ సభ పెట్టి ఎక్కడికి పోతే అక్కడ మా కోట్లేయండి అని అడిగి తిరిగి రోజుకి 20 మీటింగులు పెట్టే ఓపికన్నటువంటి నాయకులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్క కమిటీ వేసి ఒక వారం రోజుల సమయం తీసుకొని అభిప్రాయాలు తీసుకొని మీరు ఆనాడు మేము జాబ్ క్యాలెండర్ కోసం వర్క్ చేస్తున్నాము, 2 నెలల సమయం ఇవ్వండి అంటే ఎవరన్నా వద్దంత రావాలని ఒక 2 నెలల కాలం పాటు అందరిని పిలుచుకొని కూర్చొని ఏ ఉద్యోగాలు ఏ శాఖల ఖాళీలు ఉన్నాయో ఒక జాబ్ క్యాలెండర్ డిజైన్ చేసి అప్పుడు ఇకపోయిన నోటిఫికేషన్ మిమ్మల్ని పొగుడుదాం కదా. ఇవాళ రాజకీయం కోసం నిరుద్యోగ అంశాన్ని తీసుకోమంటలేం కదా. 1200 మంది ఆత్మ బలిదానాలు ఉన్నాయి. 10 ఏళ్ల పాటు 2 అరటిపండ్లు తిని అశోక్ నగర్ లో ఏడుస్తున్నటువంటి పిల్లలు ఉన్నారు. డొక్కలు ఎండకపోయి ఉన్నారండి నిరుద్యోగులు. పెళ్లిళ్ళు చేసుకోక, ఇళ్లలో అమ్మ నాన్నకు ముఖం చూపించుకోలేక, ఏ నౌకరి లేక సావాలన బతకాలన అర్థం కానటువంటి పిల్లలని వాళ్ళ రాజకీయం చేయాలని ఎవరు అనుకోరు. పాయింట్ అర్థమైంది. ఒక్క నిమిషం, రాజారాం గారు వచ్చారా? రాజారాం గారు మీరు మధ్యలో ఇంటరప్ట్ అయింది, చెప్పండి. మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అసలు మీ డిమాండ్ ఏంటి, మీ ఆందోళన ఏంటి, నిరుద్యోగుల ఉద్యమాన్ని మీరు వాడుకుంటున్నారా ఏంటి? రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇక్కడ అశోక్ నగర్ లో వచ్చి టీలు తాగుతూ డ్రామాలు ఆడుతూ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి మొత్తం వంచింది. 30 లక్షల మంది నిరుద్యోగులారా మీరు తలా 3 ఓట్లు వేయండి, 90 లక్షల ఉద్యోగాలు అయితే ఈ ప్రభుత్వం వచ్చి రాగానే మొత్తం ఉద్యోగాల్ని కేవలం సంవత్సర కాలంలో భర్తీ చేస్తామని చెప్పి గంటాపదంగా చెప్పి ఢిల్లీ నుంచి గల్లీ దాకా మొత్తం ఇదే నిరుద్యోగుల్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని వాళ్ళని ఆశల పల్లకిలో ఊరేగించి ఇలా చాలా దుర్మార్గంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. నేను మరోసారి స్పష్టంగా చేయదలుచుకున్నాను, మన బిడ్డల కొలువుల కోసం, మన బిడ్డల ఉద్యోగాల కోసం మనం కొట్లాడదామని చెప్పేసి ఇవాళ మేము సెక్రటరీ ఇక్కడికి చేయడం జరిగింది. ఇప్పటికి నేను 4 సార్లు, ఇది 5వ సారి అరెస్ట్ కావడం జరిగింది. విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య తరఫున, అట్లాగే బీసీ జనసభ తరఫున, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి సంఘీభావంగా చెప్పింది మాత్రం తప్ప ఎక్కడ కూడా కేవలం ఇది నిరుద్యోగులే చేయాలని చెప్పేసి వాళ్ళకి సంఘీభావం చెప్తుంది తప్ప దీన్ని రాజకీయం చేయాలని చెప్పేసి ఏదో పార్టీగా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పుకోవడం కోసం మాత్రము ఎక్కడ ప్రయత్నం చేయలేదు. కేవలం వాళ్ళకి సంఘీభావంగా చెప్పడం కోసం మాత్రమే ఉద్యమానికి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ ఇది రాజకీయాల్లోకి లాగద్దు, ఇది మన బిడ్డల భవిష్యత్తు. మీకు తెలుసు కళ్యాణ్ గారు, ఈ తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణ చరిత్ర అంతా కూడా విద్యార్థుల నిరుద్యోగుల పోరాటము. దాదాపుగా 100 సంవత్సరాలుగా, దాదాపుగా 52 నుంచి కూడా 52 ఇంటి సందర్భం నుంచి కానీ 69లో విద్యార్థి నిరుద్యోగులు 369 చనిపోవడం విషయంలో కానీ, నిన్నటికి మన మణిదేశ ఉద్యమంలో 1000 మంది అమరులు కావడానికి ప్రధాన కారణము మా ఉద్యోగాలు మాకు కావాలి, మా హైదరాబాద్ మాకు కావాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక ఆకాంక్షతో తెలంగాణ గడ్డ 3 జనరేషన్స్ కొట్టాడుతున్న సందర్భం. కాబట్టి ఇవాళ దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఎవరైనా సరే దీని రాజకీయ అంశం లాగద్దు. ఇది ఒక పవిత్రమైన ఉద్యమము. ఈ పవిత్రమైన ఉద్యమాన్ని ఆ బిడ్డలకి మనం సంఘీభావం చెప్పడము. వాళ్ళు నిజాయితీగా కొట్టాడుతున్నారు. ఇలా ఏ దిల్సునగర్ లో, అశోక్ నగర్ లో కొట్టాడే బిడ్డలు, నిన్న సెక్రటరీ ముట్టడికి 7వ తరగతి వచ్చిన బిడ్డలు, 5వ తరగతి వచ్చిన బిడ్డలు ఎవరండి? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళండి? ఏ పార్టీ వాళ్ళని తీసుకొచ్చిందండి? ఏ పార్టీ బండి పెట్టిందండి? ఏ పార్టీ వాళ్ళని తీసుకొచ్చింది? వాలంటీర్ గా రాజారాం గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మాట చెప్తున్నాను కళ్యాణ్ గారు, ఈ తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం అట్లయితే 2009లో కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు మేము ఊరి చేసి ఉద్యమం చేసినామో అట్లా ఇవాళ మొత్తం స్వచ్ఛందంగా ఇలా తెలంగాణ బిడ్డలందరూ కూడా లక్షల మంది ఇలా రోడ్ల మీద ఉన్నారు. చెప్తాను రేవంత్ రెడ్డి గారికి, మీరు బేసిజాలకు వెళ్ళొద్దు, మీరు బేసిజాలకు వెళ్ళి ఏదో ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీ చెప్పేసి మీరు దీన్ని గందరగోళం నెట్టి మీరు గందరగోళం పడకండి. మీకు అవకాశం వచ్చింది, ఒక గొప్ప అవకాశం వచ్చింది. అది యాదృచ్ఛికంగా వచ్చిందా లేదా ఏ రకంగా వచ్చిందో, నిరుద్యోగుల వల్ల వచ్చిందో నేను చెప్పలేను, కానీ మీకు ఒక గొప్ప అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే నిజంగా మీరు ఎవరికైనా రుణపడి ఉన్నారంటే ఈ తెలంగాణలో ఈ బిడ్డలు, ఈ విద్యార్థి నిరుద్యోగులు కాళ్ళు కడగాలి. మనం మీరు అలా కాళ్ళు కడిగి ఉద్యోగం మనోహరరావు గారు నిజంగా కూడా అంటే రాజారాం గారు చెప్తున్న దాంట్లో ఒక్క నిమిషం, రాజారాం గారు ఒక్క నిమిషం, అదే చెప్తున్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాన్ని మా ఉద్యోగాలు చెప్తున్నారు తప్ప రైట్, అదే అడుగుతున్నాను నేను. ఒక్క నిమిషం,
రాజారాం గారు చెప్పిన దాంట్లో ఒకటి ఉంది. నిరుద్యోగులు నిజంగా గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకత, సరే వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు, మీరు 2 లక్షలు ఇస్తామన్నారు ఏడాదిలోనే, ఇప్పటికి మీరు ఇచ్చింది ఒక్క ఉద్యోగం కూడా లేదు. 30,000 ఇచ్చామని చెప్తున్నారు, దాని నోటిఫికేషన్ మీరు కాదు ఇచ్చింది, ఎగ్జామ్స్ నిర్వహించింది కూడా మీరు కాదు. అది నిరుద్యోగుల నుంచి వస్తుంది, రాజకీయ పార్టీల నుంచి కూడా వస్తుంది, అందులో కొంత వాస్తవం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ వాయిదాల విషయంలో ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోతున్నారు, ఇది వాయిదా వేయాలంటున్నారు. డిఎస్సి ఎలాగో ఎల్లుండే ఉంది ఎగ్జామ్ 18th రోజు, కాబట్టి అది వాయిదా పడదు, తేలిపోయింది. గ్రూప్ 2 వాయిదా వేసే అవకాశం ఉన్నట్లయితే కొంత ప్రచారం జరుగుతుంది, వాళ్ళ డిమాండ్ కూడా అది. వాయిదా వేయడంతో సరిపెడతారా? గ్రూప్ 2 పోస్టులు పెంచాలనేది ప్రధాన డిమాండ్ వాళ్ళది. ఆ పోస్టు పెంచుతారా? ఎందుకంటే మీరు పెట్టిన లక్ష్యమే, మీ మేనిఫెస్టోలో ఉన్న అంశమే 2 లక్షల ఉద్యోగాలు. ఇంకా 4 నెలలే ఉంది మీకు సమయం. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు సాధ్యమా? భర్తీ అవుతాయా? సాధ్యమే, అవుతాయి, 100% అయితే. ఎందుకంటే మాకు ఒక స్పష్టత ఉంది, అవగాహన ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 33 ప్రభుత్వ శాఖలు ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా 289 సంస్థలతో కూడి సేవ చేస్తాను. 3.5 లక్షల మంది, అంటే ఒక అటు ఇటు ఒక 10,000 మంది, 3.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. అందులో అంగన్వాడీ నుంచి మన హోంగార్డులు కూడా ఉన్నారు. ఇది ప్రభుత్వం నుంచి జీతభత్యాలు పొందేవాళ్ళు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సంబంధించిన వాళ్ళు 3.5 లక్షల మంది ఉన్నారు. అంటే 7 లక్షల మంది ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. సిఆర్ బిస్వాల్ కమిటీ 1,97,000 ఉద్యోగాలు పిఆర్సీ కమిషన్ స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగాలు తొలి అసెంబ్లీ కేసీఆర్ గారు తొలి ప్రభుత్వంలో కూడా నేనే ఆర్ట్స్ కళాశాల దగ్గర 1000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు అంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయండి అంటే శ్వేతపత్రం అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి ఆ రోజు ఈటల రాజేందర్ గారు 1,07,000 ఉద్యోగాలు ఉన్నారు. నిరుద్యోగులు మోసానికి గురయ్యారు కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో. ఆ మోసం, ఆ తప్పిదాలు జరగకూడదు. 30,000 ఉద్యోగాలు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినవా, లేకపోతే మేము 5 ఉద్యోగాలు ఇచ్చినవా? ఓపిక పట్టండి. పారదర్శకత లేదు మీ దగ్గర. ఉద్యోగాలు అమ్ముకున్నారు ఒక విధంగా చెప్పాలంటే. మధ్యప్రదేశ్లో వ్యాపం కుంభకోణం, ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా నీరుగార్చి ఎన్ని హత్యలు జరిగినాయి, సీరియల్ మర్డర్స్ జరిగినాయి, ఇంకా దేయాలి ఆ కేసు. అట్లనే దొడ్డిదారులు తొలి నోటిఫికేషన్ సింగరేణి ఉద్యోగాలు నేను పోరాటం చేసిన, సిబిసిఐడి ఎంక్వైరీ అన్నారు, దోషులు ఎవరో తేల్చలేదు. ఉద్యోగాలు భర్తీ ఉద్యోగులకు నమ్మకం లేదు. ఉద్యోగాలు ఇచ్చి ఎవరికి ఇచ్చినారు? కష్టపడి చదివి ప్రతిభావంతుడైనటువంటి నిరుద్యోగి నమ్మకం వాళ్ళు నిరుద్యోగులకు అన్యాయం చేశారు కాబట్టి మీకు అండగా నిలబడ్డారు. నిరుద్యోగుల రుణం తీర్చుకుంటారంటే వీళ్ళు వద్దని అడ్డుపడుతున్నారు. ఒక పక్క అశోక్ అసలు ఆయన ఏందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు అశోక్ దగ్గర నాకు ఒక ఫోటో ఉంది, ఆయన చెప్పాలి సమాధానం. ఒక పక్క కాంగ్రెస్కు ప్రచారం చేసిన అంటాడు, మరి అదే చేసిండు అంటాడు. మరి ఎల్బీ నగర్లో సుధీర్ రెడ్డికి ప్రచారం చేసిండు గెలుపు కోసం. మరి ఈ ఫోటో ఉంది, ఇది ఎప్పటిదో ఆయన చెప్తాం, మేము కూడా ఆధారాలతో సహా నిరూపిస్తాం. ఈ ఫోటో ఒకసారి చూడండి. అశోక్ గారు, మీరు విద్యార్థులు తీసుకుపోయి కండవాలు కప్పించి ఆడ కూర్చొని ఆయన కండవా కింద పెట్టి ప్రచారం చేశారు. అంటే 2 పదుల్లోనే అశోక్ గారు లక్ష్యం ఏంటంటే, అశోక్ గారు వాస్తవంగా ఎవరు చేయాలండి ఉద్యమాలు? నిరుద్యోగ సమూహంలో ఉన్నవాళ్ళు, విద్యార్థి పీడిఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పార్టీకి అనుబంధ సంఘాలు ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేశారంటే అర్థం ఉందండి. ఒక పక్కన అది లాభమా నష్టం, ఆన్లైనా ఆఫ్లైనా, ఒక 150 మార్కులు తెలంగాణ పేపర్కి గ్రూప్ 2లో నువ్వు కోచింగ్ ఇచ్చుకుంటా, ఒక పక్క మరి అందరు యాప్ అమ్ముకుంటా, మరి ప్రభుత్వం మీద పోరాటం చేయటం ఏంటంటే గతంలో అన్న పడగొట్టాలని. అప్పుడు ఏంది సమస్య? సహజ సిద్ధమైన సమస్య. ఆ రోజు కృత్రిమ సమస్య కాదు. ఆ రోజు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కాలేదు. ఒక్కొక్క అంశాలను కూడా ప్రాధాన్యంగా టీచర్ ఉద్యోగాలండి. ఎందుకు మేము వాయిదా వేయట్లేదండి? నేను రాత్రి వీళ్ళు పోతే ఎందుకు తరిమి కొట్టారు ఒక్కొక్కరిని? టీఆర్ఎస్ వాళ్ళని ధర్నాలో అంటే చీమలు పెట్టిన పుట్టల్లో పాములు దూరినట్టు దూరదామని, ఆక్రమించుకుందామని ఇటు బీజేపీ వాళ్ళు పోయారు, బీఆర్ఎస్ వాళ్ళు పోయారు. కోచింగ్ సెంటర్ కొంతమంది పోతే మీరు మాకు అక్కర్లేదని ఆ నుంచి పంపించారు. ఎందుకు? వీళ్ళ గుట్టంతా రట్టు అయిపోయింది. వీళ్ళు లీడర్లు కావటం కోసం, ఎమ్మెల్సీలు కావటం కోసం 1 రోజు 10 రోజులు దీక్ష చేసి నేను ఎమ్మెల్సీ పోటీ చేసిండు. ఇంకో ఆయన అకస్మాత్తుగా బక్కా జడ్సన్ ఆయనకి అయితే అసలు ఆయన విద్యార్థి నిరుద్యోగ సంబంధమే లేదు. ఆయన ఎక్కడ ఆయన యూనివర్సిటీలో ఎక్కడ చదువుకున్నాడు? విద్యార్థుల ఉద్యమానికి రాహుల్ గాంధీలా మద్దతు తెలపడం వేరు, రేవంత్ రెడ్డిలా మద్దతు తెలపడం వేరు. వీళ్ళే నేను చెప్తాను, వీళ్ళే నిరుద్యోగులు లెక్క ఒక పార్టీ అండి. మేము విద్యార్థి సంఘం ఆహ్వానిస్తాం, వచ్చి కూర్చుంటారు. ఎన్ఎస్ఏయో లేకపోతే ఇంకేదో ఉంటుంది, నిరుద్యోగం చేసి ఉంటుంది. ఇక వీళ్ళే లీడర్ కావటం కోసం, వీళ్ళ కోచింగ్ పెరగటం కోసం, యూట్యూబ్లో వ్యూవర్స్ పెరగటం కోసం అట్లా ఆదాయం ఇట్లా ఆదాయం ఎమ్మెల్సీలో పోటీ చేయాలి. ఇట్లా వీళ్ళ స్వార్థం ఉంది అంటున్నారు. అశోక్ గారు,
మీరు ముఖ్యమంత్రి గారి పట్ల అనుచితంగా మాట్లాడారు. నేను అన్న దొంగనాకుడు నన్ను ఎవరిని అంటున్నా, తెలంగాణ ఉద్యమంలో చంపి రాజకీయం చేశారు, ఇప్పుడు కూడా మొన్న ఏమన్నారు తెలుసా, మొన్న కూడా భూ కబ్జాదారులు టీఆర్ఎస్ కండవ వేసుకుని నిరుద్యోగులు అవతారం ఎత్తి నిరుద్యోగుల్ని మానసికంగా అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని వాళ్ళు చూసి చచ్చిపోండి అనే ప్రయత్నాలు చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ వచ్చింది, మా దగ్గర రిపోర్ట్ ఉంది. ఎవడెవడు కండవాలు గొప్పని ఓయూలో నిరుద్యోగ ఉద్యమంలో చొరబడి అసాంఘిక శక్తులు అన్ని కూడా బయట ముఖ్యమంత్రి వీధి రౌడీ అన్నాడు. నేను ఏమంటారు, దాన్ని ఉపసంహరించుకో పద్ధతి కాదు, అది తప్పు. ఎవరు ఆయన ఎందుకన్నాడంటే ఎవడైతే విద్యార్థుల్ని చంపాలని చూసారో అది బయటకు ఆయన చెప్పలేదు, చంపి మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. కాంగ్రెస్ లేకపోతే సొంత పార్టీ పెడతారా, కోచింగ్ సెంటర్ నడుపుకుంటారు, అది క్లారిటీ ఇవ్వాలి. రేపు మళ్ళీ కరీంనగర్ లో పోటీ చేయాలి, జీవన్ రెడ్డి గారిది ఖాళీ అయితే మళ్ళీ అందులో పోటీ చేయాలి. నేనే వదిలిపెట్టి ఆయన మీద ఆర్గ్యుమెంట్ కాదు, నేను సహసిద్ధంగా చెప్తున్నా. ఉద్యమం వాళ్ళందుకే ఎందుకు పంపించారని అశోక్ నగర్ పోతే మీరు ఎవరు రావద్దన్నారు. ఇంకొక విషయం, మా ప్రాధాన్యత మమ్మల్ని చెప్పనండి. ఇప్పుడు మా ఉద్దేశం, మాకు చాలా లక్ష్యాలు ఉన్నాయి. వేగవంతంగా, పారదర్శకంగా, పక్కడ్బందీగా పరీక్షలు నిర్వహించడం చూపించాలి. గ్రూప్ 1 విషయంలో ఏ లెక్క చూపలేకపోయారు ఎవరు కూడా, ఆ విధంగా నిర్వహించారు. అయితే ఉపాధ్యాయుల పరీక్ష, ఉపాధ్యాయులు టీచర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళని త్వరగా పాఠశాలకు పంపాలి. ఎందుకంటే దాదాపు 30,000 పాఠశాలలు, 25-26 లక్షల మంది పేద పిల్లలు టీచర్ లేక గురువులు లేక వాళ్ళ స్కూళ్ళకు పోటీ స్కూళ్ళు మూతపడే పరిస్థితి వస్తున్నాయి. 25,000 ఉద్యోగాలు మెగా డిఎస్సీ అదే అంటున్నా, అది చేస్తామంటున్నా. 25,000 కన్నా ఒక ఉద్యోగాన్ని ఎక్కువ వేసి మేము చూపిస్తాం. రేపు హరీష్ రావు రైతు రుణమాఫీ విషయంలో రాజీనామా చేస్తాం. అందరూ కూడా అదే చేయాల్సి వస్తుంది. వాయిదా లేదు. డిఎస్సీ విషయంలో ఇప్పటి వరకు యథాస్థితి కొనసాగే అవకాశం ఉంది. ఇక రేపు సంగతి నేను చెప్పలేను. ఇప్పటి వరకు అయితే గ్రూప్ 2 విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి గారు 2 విషయాల్లో సానుకూలంగా ఉన్నారు, డిఎస్సీ అంశంలో కూడా. కానీ మనకు అది ఎదురయ్యే సమస్యలు ఏంటంటే ఎప్పుడో పాతయి. ఈ ప్రభుత్వంలో బూజు దులుపుకోవాలి. అసలు ఆ గత ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలన్నీ కూడా కావు చేసి ఉద్యోగాల క్యాలెండర్ పెట్టి ఈ సమస్య పరిష్కారం, నిరుద్యోగ సమస్యల పరిష్కారం చూపాలనేటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు యూనివర్సిటీలో ఉద్యోగాలు నింపలేదు. బోధనేతర సిబ్బంది 12 యూనివర్సిటీలో పెడితే అక్కడ ఉద్యోగ కల్పన. ఒక్క నిమిషం ఆగాలి, ఎందుకంటే ఇది మన రాజకీయ చర్చ లాగా ఉంది. ఆల్రెడీ కాల్స్ కూడా వస్తున్నాయి. నిజంగా ఆస్పిరెంట్లు గ్రూప్ 2 డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. పీపుల్స్ ప్లాజాలో చర్చలు జరిపింది. వాళ్ళ అభిప్రాయాలు అయ్యాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం చాలా ముఖ్యం. ప్రభుత్వం ఇక్కడ కూడా వాళ్ళ అభిప్రాయాలే మనకు చాలా ముఖ్యం, మన అభిప్రాయాల కంటే. సాయి చంద్ అశోక్ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి లైన్ లో ఉన్నారు. సాయి చంద్ గారు చెప్పండి, ఎగ్జామ్స్ వాయిదా వేయాలా వద్దా, ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయా, ఎవరిది తప్పు, మీరు ఒక ఆస్పిరెంట్ గా మీరు ఏమనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి. సార్, ఇక్కడ తప్పు ఎవరిది కాదనే విషయం పక్కన పెడితే అన్యాయం అవుతుంది మాత్రం నిరుద్యోగులు సార్. మీకు ఇక్కడ క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. నేను ఇప్పటికీ 3 times గ్రూప్ 1 రాశాను. అంటే కేసీఆర్ గవర్నమెంట్ పెట్టినప్పుడు 2 సార్లు, మన రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఒకసారి. ఈ 3 సార్లు కూడా నాకు 90 అబోవ్ మాత్రం వచ్చినాయి సార్, మార్క్స్ 90 కంటే తక్కువ రాలేదు. అయితే నేను ఇప్పుడు నిరుద్యోగిని కాబట్టి నాకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఈ 3 ఏదో ఒక ఉద్యోగం కావాలనేటువంటి ఉద్దేశంతో నేను అశోక్ నగర్ లో దాదాపు 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు, నాకు అంత ఆర్థిక స్తోమత లేదు, పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను, మంచి మార్కులు వస్తున్నాయి. కానీ మా దురదృష్టము 2 సార్లు పేపర్ లీక్ అయింది, 3వసారి సక్సెస్ఫుల్ గా వీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. కానీ ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే October 21 నుంచి మనకు మెయిన్స్ ఉంటున్నాయి సార్. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ 7th 8th ఆగస్ట్ లో ఉంటున్నాయి. ఇదైనటువంటి 2 months కే గ్రూప్ 1 మెయిన్స్ ఉంటుంది, అయినటువంటి 2 months కే నవంబర్ లో మళ్ళీ గ్రూప్ 3 ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఏమవుతుందంటే నేను గ్రూప్ 2 కి ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 1 కి ప్రిపేర్ కావాలన్నా, గ్రూప్ 3 కి ప్రిపేర్ కావాలన్నా, నేను నిరుద్యోగిని కాబట్టి 3ంటికి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను. ఏదైనా ఒక దానిలో ఖచ్చితంగా జాబ్ వస్తున్నటువంటి హోప్ నాకుంది. కానీ ఈ ఒక్క ఛాన్స్ నేను మిస్ చేసుకోవాలనుకోవట్లేదు కదా సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఇష్యూ వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కానీ ఈ విషయము 20 రోజుల నుంచి చెప్తున్నారు సార్. ఈ 20 days నుంచి నాకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత 90 అబోవ్ మార్క్స్ వచ్చినాయి అనే విషయం తెలిసిన తర్వాత నేను మెయిన్స్ కి ప్రిపేర్ అవుదాం అనుకుంటే ముందర గ్రూప్ 2 ఉంది, మెయిన్స్ ఏమో డిస్క్రిప్టివ్ ఉంటుంది, గ్రూప్ 2 ఏమో MCQs లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి? 3 months లోపల ప్రతిరోజు కనీసం 12 గంటల పాటు కూర్చొని రాస్తే గానీ మెయిన్స్ అనేటువంటి క్లియర్ చేయలేము మేము. ఆ విషయం వీళ్ళకి తెలుసు, కానీ మమ్మల్ని మెంటల్ టార్చర్ పెడుతున్నారు సార్, మెంటల్ టార్చర్ పెడుతున్నారు. నీకు శుభాకాంక్షలు. అందుకు ముందుగా గ్రూప్ 1 నువ్వు క్వాలిఫై అయినందుకు, ప్రిలిమ్స్ పాస్ అయినందుకు
ఇప్పుడు మీరు ఎందుకంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు, మీరు కోరుకున్న విధంగానే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఆగస్టు 7-8 తారీఖుల్లో గ్రూప్ 2 ఉన్నది. ఆ నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోబోతున్నారు. కాకపోతే దాన్ని ఒక పద్ధతిగా ప్రణాళిక 20 రోజులు ఎందుకు అయిందంటే మళ్ళా ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలంటే డిఎస్సి రాసిన వాళ్ళు కూడా వెసులుబాటు కల్పించాలని, వాళ్ళు కూడా 70-80% మంది రాస్తారు, వాళ్లకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. కానీ ఆ తేదీలు చెప్పాల్సింది ఏంటంటే రేపు మేము మార్చే డేట్లో నవంబర్ ఎండింగ్ కానీ డిసెంబర్ మొదటి వారంగా నేను కరెక్ట్ గా ఒక్క నిమిషం మీరు అన్నదే అడుగుతున్నాను. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి ఉంది, ఆగస్టు 7 రోజే గ్రూప్ 2 ఉంది. ఎలా ఒక్క రోజులో గ్రూప్ 2 వెళ్ళాలి డిఎస్సి నుంచి? శాస్త్రీయబద్ధంగా వాళ్ళ మీద ఒత్తిడి పడకుండా ముందెందుకు మర్చిపోయారు? ఫెయిల్యూర్ ఎవరిది? ఇది ఫెయిల్యూర్ ఎవరిది? డేట్లు ఇచ్చారు కదా మీరే కదా, గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. 2 రోజుల గ్యాప్ తో డిఎస్సి. నేను చెప్పేది మేము ఏమనుకున్నామంటే మా ప్రాధాన్యతలు ఏమున్నాయంటే ఈ పరీక్షలు పాత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లన్నీ తొందరగా అవగొట్టి ఉద్యోగాలకు సమస్త సమస్యగా అవగొట్టుడు ముఖ్యమా, ఉద్యోగులకు గ్రూప్ 1 ఏం జరిగిందో మనకు అందరూ ఏం జరిగిందో ఆ పరీక్ష పెట్టాలి, అదే విధంగా గ్రూప్ 2 నిర్వహించాలి. ఈ గత నోటిఫికేషన్ తొందరగా అవగొడితే ఆగస్టు 24, 25, 26 మేము ఉద్యోగాల క్యాలెండర్ పెట్టబోతున్నాం. అందులో కూడా ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. అందుకే క్యాలెండర్ ఎందుకు? కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేసాం తెలుసా? అడిగారు. సంతోష్ ఒక అభ్యర్థి మనకు అందుబాటులో ఉన్నారు సిరిసిల్ల నుంచి అనుకుంటా. సంతోష్ చెప్పండి. మా ప్రధానమైన డిమాండ్ సార్, గ్రూప్ 2, గ్రూప్ 3 కొన్ని పోస్టులు పెంచి సేమ్ సిలబస్ సార్ అది నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్ పెడితే మేము అక్టోబర్ లోపు మంచి హ్యాపీగా గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అవుతాం సార్. మా ఎన్నో సంవత్సరాల కల్లా సార్ ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావాలి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావాలి, గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని. బట్ ఇప్పుడు ఆగస్ట్ లో గ్రూప్ 2 పెట్టడం వల్ల ఇటు మేము గ్రూప్ 2 కు ప్రిపేర్ కాలేక, అటు గ్రూప్ 1 మెయిన్స్ కు ప్రిపేర్ కాలేక మాకు టైం లేదు సార్. ఇదే సేమ్ సిలబస్ కాబట్టి గ్రూప్ 2, గ్రూప్ 3 ఒకే మంత్ లో విత్ ఇన్ ది 1 వీక్ స్పాన్ ఆఫ్ టైమ్ లో పెట్టినా కూడా మాకు ఇబ్బంది ఏముండదు సార్. ఆ లోపు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతాం. గ్రూప్ 1 అయిపోయినాక 20-25 డేస్ ఒకేలా ఉంది. మీరు చదువుకోండి, ప్రభుత్వం సానుకూలంగా ఉంది, ఏకాగ్రత చదవండి, గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించండి. ఫస్ట్ మీ మీద మీరు నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోండి, ఆత్మవిశ్వాసం పెంచుకోండి. కానీ ఇట్లాంటి కొన్ని శక్తుల ఉచ్చులో పడొద్దని. సానుకూలం కాదు, ఫైనల్ గా రిజల్ట్ ఉన్నదా లేదా త్యాగాలతో ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటది. మేము డిఎస్సి విషయంలో స్పష్టంగా ఉంటే ఈ రోజు వరకు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే 2 లక్షల పైచిలకు మంది కూడా డౌన్లోడ్ చేసుకున్నారు, పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 2 విషయం నిన్న సాయంత్రం తెలియదు, మేము వీడియోలో ప్రచారం చేసుకోవచ్చు. నిజమైనటువంటి రాజకీయ నిరుద్యోగులు కాకుండా నిజమైనటువంటి నిరుద్యోగులు ఎవరైతే అశోక్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, ఎక్కడెక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతున్నారో అందుబాటులో ఉన్న నిరుద్యోగులందరితో కూడా పిలిపించి ఇదే అభిప్రాయాలు తీసుకున్నాం. మేము నిర్ణయం తీసుకోవడానికి సమయం కావాలి. ఎందుకు అడుగుతున్నాం అంటే వెబ్ నోట్ రావాలి, మాట్లాడదాం. వాళ్ళ అభిప్రాయాలు అన్ని విన్న తర్వాత మనం ఇంకా బాగా మాట్లాడచ్చు. క్రాంతి అనే ఒక గ్రూప్ 2 ఆశావాడు అభ్యర్థి మనకు లైవ్ లోనే అందుబాటులో ఉన్నారు. క్రాంతి కూడా లైవ్ లో ఉన్నారు. క్రాంతి గారితో మాట్లాడదాం. క్రాంతి గారు చెప్పండి, ఇప్పుడు గ్రూప్ 2 వాయిదా అనేది ఇప్పుడు ఒక అభ్యర్థి కూడా సంతోష్ అడిగారు. గ్రూప్ 2, గ్రూప్ 3 రెండు ఎప్పుడైతే అక్టోబర్లో గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్ ఉందో ఆ తర్వాత పెడితే బాగుంటుంది అనేది అభిప్రాయంగా కనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? సార్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ నమస్కారం. అయితే అసలు నాకు ఒక 2-3 నిమిషాలు వస్తే నేను సబ్జెక్ట్ ఖచ్చితంగా మీరు చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే నేను గత 10 సంవత్సరాల నుంచి సీరియస్గా గ్రూప్ 2 యాస్పిరెంట్ అండి. అక్కడ డిబేట్లో కూర్చున్నటువంటి వాళ్ళ దాంట్లో ఈ మా నిరుద్యోగ మూవ్మెంట్కి వాళ్ళకి ఏ సంబంధం లేదు, ఒక మానవత్రాయానికి తప్ప అక్కడ కూర్చున్నటువంటి రాజారాం యాదవ్ కానీ అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళు కానీ ఎవరికి ఏం సంబంధం లేదు. మేము చేసేటటువంటి మా జెన్యున్ విషయంలో వచ్చేసి వీళ్ళందరూ జొరగబడతారు. ఈరోజు మాకు అన్యాయం జరుగుతున్నదండి.
ఏం జరుగుతున్నదంటే అసలు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు 2022 నవంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తే వీళ్ళు డేట్స్ ప్రకటించిర్రు, ఎగ్జామ్స్ అన్నీ ఓవర్లాప్ అయిపోయినాయి అన్నమాట. ఒక ఆగస్టులోనే నేను గతంలో చెప్తున్నా, ఈ చెప్తేనే మీకు అర్థమవుతుందండి. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు అన్ని ఓవర్లాప్ ఎగ్జామ్స్ పెట్టినాయండి. ఒక గురుకుల జేఎల్, డిఎల్, తర్వాత జనరల్ జేఎల్, ఆ తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్ తోటే గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టింది. మాకు ఈ ఎగ్జామ్స్ అన్నీ ఓవర్లాప్ అయినని చెప్పేసి, పేపర్ లీక్ అయినని చెప్పేసి ఎవ్వరు బయటికి రాలేదండి. ఎవ్వరు బయటికి రానటువంటి సమయంలో మా నిరుద్యోగులు స్వచ్ఛందంగా మేము బయటికి వచ్చి ఆ టీఎస్పీఎస్ని 2 సార్లు ముట్టడించినామండి. వేల సంఖ్యతో 2 సార్లు ముట్టడించినాం. 2 సార్లు ముట్టడించిన తర్వాత మమ్మల్ని చూసి డిఎస్సీ అభ్యర్థులు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారండి. మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దాని ప్రభావంతో టీఆర్ఎస్ మీద చాలా వ్యతిరేకత వచ్చి వీళ్ళందరూ ఏమన్నారంటే, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, ఏమన్నారంటే మీకు ఉద్యోగాలు రావాలంటే ఈ టీఆర్ఎస్లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలను ఊడబీకితే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు హైదరాబాద్లో ఉండకూడదు, దిల్షునగర్లో ఉండవద్దు, ఈ అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ ఉండవద్దు, మీరు అందరూ గ్రామాలకు వెళ్ళి ఊర్లోకి వెళ్ళి మీ తల్లిదండ్రులు ప్రచారం చేయమంటే మీ అన్ని పక్కకు పెట్టి ప్రచారం చేసినామండి. కానీ ఈ రోజు కూడా ఏం జరుగుతున్నదంటే కొంతమంది కుట్ర చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసము, రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏమని కుట్ర చేస్తున్నారు అంటే మెయిన్ అండి, అడగకుండా గ్రూప్ 1లో పోస్టులు పెంచారండి, అడగకుండా డిఎస్సిలో పోస్టులు పెంచారండి. డిఎస్సి వాళ్ళకు పోస్టులు పెంచి వాళ్ళకు సమయం ఇచ్చి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ నిర్వహిస్తుంటే మాకు గ్రూప్ 2 అభ్యర్థులకు జెన్యూన్ డిమాండ్ అండి, మాది న్యాయమైన డిమాండ్. మాకు పోస్టులు పెంచలేదు, మాకు సరైన సమయం ఇవ్వలేదు. ఇంతకుముందు అశోక్ సార్ మాట్లాడుతూ ఉంటే నేను విన్నానండి. ఏమంటాడు అశోక్ సార్ అక్కడ కూర్చొని, ఏమంటాడు, గ్రూప్ 2 వాళ్ళు పోస్ట్ పోన్ ఆడుతలేరు, పోస్టులు పెంచాలాడుతున్నారు. మాకు అశోక్ సారు మీకు ఒక్కటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అశోక్ సార్ మీకు గతంలో కూడా మేము ఫోన్లు చేసి చెప్పాము, మీరు అన్ని సమస్యలు తెర మీదకి తీసుకురావడం వల్ల మా గ్రూప్ 2 సమస్య అనేది ఈ రోజు పక్కదో పట్టిందండి. మేము గ్రూప్ 2 నమ్ముకొని మా జీవితాలను ఆధారపడి ఉన్నాయండి. 1:100 తీసుకొస్తాడు అశోక్ సారు, గురుకుల క్రాంతి గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు గ్రూప్ 2 అభ్యర్థి కాబట్టి మీ సమస్య మీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. గ్రూప్ 1 వాళ్ళకు వాళ్ళ సమస్య వాళ్ళకు పెద్దగా ఉంటుంది, డిఎస్సి వాళ్ళది వాళ్ళ సమస్య వాళ్ళకు పెద్దగా కనిపిస్తుంది. సరే, ఇక్కడ అందరి సమస్యల్ని మనం పరిశీలిద్దాం. అంటే మీ డిమాండ్ అయితే ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, దాన్ని వాయిదా వేయాలి, ఇదేనా? అసలు మొదట గ్రూప్ 2 పెంచి గ్రూప్ 2 ఎగ్జామ్ ని గ్రూప్ 2 ఒక్క నిమిషం అండి, నేను ఇక్కడ గ్రూప్ 2 ఎగ్జామ్ ని ఎందుకు డిసెంబర్ లో నిర్వహించండి అంటున్నామంటే, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ ని ఎందుకు డిసెంబర్ లో నిర్వహించమని అంటున్నామంటే, ఈ గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 3 సిలబస్ సేమ్ సిలబస్ అండి, సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అండి. జూన్ లో 3 ఎగ్జామ్స్ జరిగినాయండి. జూన్ లో డిఫరెంట్ సిలబస్ ఉన్నటువంటి 3 ఎగ్జామ్స్ జరిగినాయండి. జూన్ లో వన్ వీక్ గ్యాప్ తోటి గ్రూప్ జూన్ 24 హాస్టల్ వాడడం జరిగింది, జూన్ 30 డిఏఓ ఎగ్జామ్ జరిగిందండి. ఈ మూడు సిలబస్ కు వేర్వేరు ఎగ్జామ్ ఉన్నప్పుడు వీటి 1 వీక్ గ్యాప్ తో పెడుతున్నప్పుడు ఒక గ్రూప్ 2 కి గ్రూప్ 3 కి ఈ కంటిన్యూ ఒక 15 డేస్ గ్యాప్ పెడితే వచ్చే నష్టం ఏంటిదండి? ఎందుకంటే కొంతమంది కావాలని చేస్తున్నారు. అశోక్ సార్ కూడా డేట్లు ఎందుకు ఆ రోజు నిర్ణయించారో మాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆగస్ట్ లో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి నవంబర్ కోసం వెయిట్ చేస్తాడు. గ్రూప్ 2 సేమ్ ఉంది, 2-15 రోజుల గ్యాప్ తో పెట్టమని చెప్పాను. గ్రూప్ 1 ఫిలిమ్స్ కి మెయిన్స్ కి సిలబస్ ఉంటుంది, 6 నెలల గ్యాప్ ఇవ్వండి. 1 కి లింక్ పెట్టకండి అని చెప్పాను. లింక్ పెట్టకని చెప్తే గ్రూప్ 1 ముందు తీసుకొచ్చారు, గ్రూప్ 1 మధ్యలో పెట్టారు, గ్రూప్ 2 ముందు తీసుకొచ్చారు, గ్రూప్ 4 థర్డ్ వెనక పెట్టారు. నేనేమన్నా సేమ్ సిలబస్ ఉంటుంది, రెండింటి గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ సేమ్ సిలబస్ ఉంటుంది, 15 రోజుల గ్యాప్ తో పెట్టుకొని చెప్పాను. ఎక్కడ డేట్ల గురించి నేను ఎక్కడ కూడా ఎప్పుడు మాట్లాడలేదు, సిలబస్ ఏమని చెప్పాను. క్రాంతి గారు మీరు చెప్పిందే అశోక్ గారు చెప్తున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 పక్కనే ఒక 15 రోజులు వారం రోజుల గ్యాప్ లో పెట్టమంటున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఆగస్టు లో పెట్టమని ఆడబెట్టమని ఎక్కడ చెప్పలేదు. చెప్పింది ఏంటంటే సేమ్ సిలబస్ ఒకసారి పెట్టమని చెప్పినా నేను. ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎగ్జామ్ డేట్ల గురించి ఎగ్జామ్ డేట్ల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, సిలబస్ గురించి మాత్రమే మాట్లాడిన. 8 పేజీల లెటరు నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇచ్చిన. మీ వీడియోలన్నీ ఆయన బల్మూరు వెంకట అనే వ్యక్తి అవగాహన రహితంగా మాట్లాడినటువంటి పదం అది, నేను మాట్లాడింది కాదు. ఆయనకు అర్థం కాక నేను చెప్పింది ఏమో సిలబస్ గురించి చెప్తే ఆయన డేట్ల గురించి మాట్లాడిండు. గ్రూప్ 2 కి మీ మధ్యలో గందరగోళం చేయవద్దని క్లారిటీగా చెప్పినాను. క్లారిటీ చెప్పినా కూడా బల్మూరు వెంకట అనే వ్యక్తి సబ్జెక్ట్ ఫైనల్ గా చెప్పండి. ఒక్క నిమిషం క్రాంతి గారు, మీరు ఫైనల్ గా చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. మీది
మాకు ఫైనల్ గా ఒకటే కావాలండి, గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్ సిలబస్ సేమ్ ప్యాటర్న్ అండి. గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేటటువంటి వాళ్ళం మేము గ్రూప్ 3 వరకు వెయిట్ చేస్తాము. ఎందుకంటే మధ్యలో మాకు గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది, సివిల్స్ మెయిన్స్ ఉన్నది. ఎందుకంటే ఇంకో డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థి వాడు గ్రూప్ 2 కూడా రాస్తాడు, కానీ మేము గ్రూప్ 2 గ్రూప్ 3 రాసేటటువంటి అభ్యర్థులు మేము డిఎస్సి రాయం. ఎందుకంటే మాకు బీఈడి క్వాలిఫికేషన్ లేదు, టీటీసీ క్వాలిఫికేషన్ లేదు, మేము డిఎస్సి రాయలేమండి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా రాస్తాడు. పాయింట్ ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ తర్వాత కొద్ది గ్యాప్ లోనే, అంటే 2 రోజుల గ్యాప్ లో గ్రూప్ 2 ఉంది. గ్రూప్ 3కి వచ్చే వరకు ఆగస్టు 7-8 గ్రూప్ 2 ఉంటే గ్రూప్ 3 17 నవంబర్ ఉంది. చాలా గ్యాప్ ఉంది. ఆ మధ్యలో గ్రూప్ 1 తెచ్చారు మెయిన్స్. ఆ రెండింటి మధ్యలో వీళ్ళు అడుగుతుంది గ్రూప్ 2 గ్రూప్ 3 రెండు ఒకే సిలబస్. అది కొంచెం లేట్ గా పెట్టండి. డిఎస్సి రాసిన వాళ్ళు వాయిదా వేయమని ఆలోచన చేసే అంటే ముందు ఆలోచన చెయ్యక ఈ గొడవలు అవుతున్నాయా? అంటే ముందు విద్యావేత్తలు, విద్యాశాఖ మంత్రి లేకపోవడమే ప్రాబ్లం అయిందా? విద్యాశాఖ మంత్రి లేకపోవడం కారణమైందా? విద్యాశాఖ మంత్రి లేకపోవడం అధికారులు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు ఫెయిల్ అయ్యారా? అధికారులు ఫెయిల్ అయ్యారా? ఎందుకు ఫెయిల్ అడుగుతున్నా, ఒక్క నిమిషం ఉన్నటువంటి ప్రతిపక్షాలు రాజకీయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే క్వశ్చన్ అడగనివ్వండి. వాళ్ళది కాదు, విద్యార్థుల తరఫునే నేను అడుగుతున్నాను. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి విద్యాశాఖ అధికారులు ఎవరో నిర్ణయించారు. నెక్స్ట్ 2 రోజుల వ్యవధిలో ఆ డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు అప్పటి వరకు డిఎస్సి ప్రిపరేషన్లోనే ఉంటారు, రాసి ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళు 2 రోజుల్లోనే గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యి అందులో దాదాపు 90% ఈ ఎగ్జామ్ రాస్తారు. అది ఆ మాత్రం అవగాహన లేకుండా పోయిందా అని పెట్టారు. అందుకే ఎప్పుడైనా కానీ మనం ఏంటంటే తొందరగా నీకు జరగట్లే, నీకు జరగట్లే, నీ రాజకీయం కావాలి దీని గురించి చెప్పని ఏం కావాలా? గ్రూప్ 2 వాయిదా పడుతుందా? డిఎస్సి ఏంది, దాని సమస్యలు ఏంది, దీని గురించి చర్చ జరగాలి. ముఖ్యమంత్రి ఈ మాట్లాడటం ఉపయోగం లేదు. ఆల్రెడీ లీడర్ అయిపోయినా ఇప్పుడు ఎమ్మెల్సీ పోటీ చేద్దు కానీ కరీంనగర్ దానికోసం ఈ బాధ అంతా కరీంనగర్ లో ఖాళీ అయితే ఆడబోవాలని. అయితే అది గ్రహించిన అధికారులు ఉన్నారు. సమస్య ఎప్పుడైనా కానీ మేము నేను ఒకటే ఇందాక చెప్పిన వేగవంతంగా పరీక్ష, తప్పులు లేకుండా వేగవంతంగా లీకులు లేకుండా ఈ పరీక్షలు పెట్టేసి ఉద్యోగాలు ఇచ్చేసి కొలువులు ఇచ్చేసి ఉద్యోగాల క్యాలెండర్ తయారు చేసుకునే క్రమంలో మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. నిరుద్యోగ అంశం తెర మీదకి వచ్చింది. ఫస్ట్ గ్రూప్ 2 అభ్యర్థులు బయటకు వచ్చింది. మాకు వాయిదా కావాలని వచ్చారు, మేము వింటనే ఉన్నాం, మేము ఎక్కడ కాదన్నాం. వాళ్ళతో ఫలదఫాలుగా చర్చలు జరిపినాం. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాయిస్ లో ఉంది. ఆయన ఓవరాల్ గా ఆయన ఏంటంటే చెప్పారు, ఓవరాల్ గా మాట్లాడిన గ్రూప్ 2 వాయిదా పడదని చెప్పారా? మేము 5వ తారీఖు సెప్టెంబర్ నన్ను మాట్లాడి నువ్వు తప్పు, నువ్వేం రాజకీయ లబ్ధి అవసరం లేదు, నిరుద్యోగులకు కావాలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా. ముఖ్యమంత్రి గారి చర్చల్లో నేను కూడా వెళ్ళాను ఆ రోజు. నాకున్న అనుభవాన్ని మేమందరం కూడా పోయినందరం కూడా నిరుద్యోగుల తరఫున మాట్లాడినాం, 100% మాట్లాడినాం. అధికారులకు ముఖ్యమంత్రి గారు మాకన్నా ముందే 3.5 గంటల సేపు సమయం ఇచ్చి వీళ్ళ డిఎస్సి వాయిదా వేయండి, గ్రూప్ 2 వాయిదా వేయండి, 1:100 ఇవ్వండి, అసలు దీని మీద చర్చ పెట్టండి అని చెప్పి ఆడ మిగతా న్యాయ నిపుణులు సీనియర్లు అంటే ఐఏ సివిల్ సర్వీస్ చదివి ఒకప్పుడు చదివి ఇప్పుడు పెద్ద పెద్ద అధికారులు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కొన్ని చాలా సేపటి నుంచి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. రాణి గారు, మొత్తానికి గ్రూప్ 2 విషయంలో అయితే 2 రోజుల వ్యవధిలో డిఎస్సి గ్రూప్ 2 2 రోజుల వ్యవధిలోనే పరీక్ష పెట్టడం ఖచ్చితంగా అదొక అధికారుల వైఫల్యంగానే కనిపిస్తుంది. మన అభ్యర్థులు చాలామంది మాట్లాడిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇది వాయిదా పడే అవకాశం ఉందని కూడా మానవతరాయ్ గారు అంటున్నారు. మొత్తానికి ఇది వాయిదా పడితే కొంత సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇష్యూ సాల్వ్ అవుతుందా? డెఫినెట్ గా వాయిదా వేయాలండి. ఈ ఒక్క ఎగ్జామ్ వాయిదా వేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అసలు సమస్యలకు మూలం ఏంటంటే ఏ పరీక్ష, ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఏ పరీక్షలు ఎప్పుడు పెట్టాలి, దేనికి ఏ సిలబస్ ఉంది, ఎట్లాంటి విద్యార్థులు ఏ పరీక్షలకు ఏమంటారు రాయడానికి సిద్ధపడతారు అనేటువంటి ఒక క్లారిటీ ఉండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. జాబ్ క్యాలెండర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా డిఎస్సి ఏ డేట్ లో వేయాలి, గ్రూప్ 1 ఏ డేట్ లో వేయాలి, గ్రూప్ 2 ఏ డేట్ లో వేయాలి, గ్రూప్ 3 ఎప్పుడు పెట్టాలి, ఒక పరీక్షకు ఎంత గ్యాప్ ఉండాలి, వాళ్ళ పోస్టింగ్స్ కూడా ఎట్లా ఇస్తారు అనేది దాన్ని ఒక క్లారిటీ వస్తుంది కదండి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
డిసెంబర్ 9వ తారీఖు లోపు 2 లక్షల ఉద్యోగాలు నింపుతాము అనేది ఏ ప్రామిస్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో ఆ ప్రామిస్ ను నిలబెట్టుకునే దిశగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా డెఫినెట్ గా భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సమావేశాల్లో పెడతామని కూడా చెప్పినారు కాబట్టి పెట్టాలని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీకు మీరే సాక్ష్యం, కళ్యాణ్ గారు 2 సంవత్సరాల క్రితము ఒకనాడు కేసీఆర్ గారు పాల ప్యాకెట్లు పట్టుకొని రెడీగా ఉండండి నిరుద్యోగులంతా అని చెప్పి అసెంబ్లీలో వారు జాబ్ కు సంబంధించినటువంటి లిస్ట్ ఇచ్చినాడు. ఆ రోజు మీ 10 టీవీ స్టూడియోలో నేను కూడా ఉన్నా. ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ఇయ్యాల కాదు ఏడాది తిరిగినా సరే ఇంట్లో 10,000 ఉద్యోగాలు కూడా 10 ఉద్యోగాలు కూడా ఫిల్అప్ కావు, ఇవన్నీ ఉత్తమాటలేని అన్నట్టుగానే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఉత్తమాటలైనవి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కూడా డిసెంబర్ నుంచి ఇవాళ జూలై వచ్చినా కూడా ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాలేదు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలంటే 7 నెలలు అయిపోయింది, ఒక్క ఉద్యోగం కూడా వీళ్ళ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కాలేదు. ఎందుకు 4 నెలల్లో 2 లక్షలు భర్తీ చేస్తామని మానవతారాయ్ గారు ఇప్పుడే చెప్పారు. ఇక్కడే 4 నెలల్లోనే, ఇంకా 4 నెలలు వాళ్ళకి టైం ఉంది వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం. రేపు 2 లక్షలు మానవతారాయ్ గారు పాజిటివ్ దృక్పథంతో జరగాలని కోరుకుంటున్నారు. కానీ మానవతారాయ్ గారు ముఖ్యమంత్రి గారు కాదు. మానవతారాయ్ గారు ఆ నిర్ణయాధికారం ఇచ్చేటటువంటి విభాగంలో పనిచేసినటువంటి గత 10 ఏళ్లుగా పనిచేసిన అనుభవం ఉంది నాకు. మా అనుభవాన్ని తర్వాత కోదండరాం లాంటి కొంతమంది పెద్దలు అనుభవాన్ని రంగరించి నిరుద్యోగులకు పూలబాట అయిపోతున్నాం, ముళ్ళబాట తీసేసి ముళ్ళ కంచెలు తొలగించి పూలబాట అయిపోతున్నాం. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారు చెప్పినటువంటివే కాలే. కాబట్టి నేనేమంటున్నా మీది ఆశాభావ దృక్పథం మంచిదే. మీరు నిజంగా 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే దాన్ని అందరం కూడా స్వాగతిస్తాము. అది గొప్ప అచీవ్మెంట్ తెలంగాణ రాష్ట్రంలో. కానీ నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న ఆయనకే సాధ్యం కాలేదు 7 నెలలైనా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వడానికి. సాధ్యం కాదులేండి, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి ప్రిపరేషన్ కి టైం ఇవ్వాలి కదా, మళ్ళీ వాయిదా వేయాలని అడుగుతారు. ఖచ్చితంగా ప్రిపరేషన్ టైం ఇవ్వాలి కదా, 4 నెలల్లో అయ్యే పని కాదు అది. కనీసం షెడ్యూల్ ఇవ్వాలి, మీరు షెడ్యూల్ ఇవ్వగలిగితే సరిపోద్ది. నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ఇచ్చినా సరిపోద్ది. మేము అదే చెప్తున్నాం కళ్యాణ్ గారు, దేనికైనా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏదో ఎంటబడి అర్జెంట్ గా ఇయ్యాల ఉద్యోగమి రేపు ఉద్యోగమి అని మాట్లాడడం అనేటువంటిది అది ఎవరికి కూడా భావ్యం కాదు. కానీ మేమేం అడుగుతున్నాము, మీరు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి. మీరు ఏడాదిలో నింపుతామన్నాయి 2 ఏళ్లలో నింపండి, మేమే వద్దంటలేము. కానీ ఒక సిస్టమ్ పెట్టండి, దానికి ఒక సిస్టమ్ పెట్టి ఈ పరీక్ష జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా సగం విజయం సాధించారు. కొన్ని ఇంకా కాల్స్ ఉన్నాయి, సమస్యల పరిష్కారానికి ఉద్యోగాల ఇంకా కొన్ని కాల్స్ ఉన్నాయి. కాల్స్ మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సలీం గారు మనకు అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్ నుంచే అక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు సెంట్రల్ లైబ్రరీ దగ్గర. ఆయనతో మాట్లాడదాం. సలీం గారు చెప్పండి, మీ ఇష్యూ ఏంటి? సార్ నమస్తే సార్, నేను తెలంగాణ స్టూడెంట్ లీడర్ అండి. చెప్పండి. హలో చెప్పండి సార్. అయితే ప్రధాన విషయం ఏంటంటే సార్, గత ప్రభుత్వాలు ఏదైతే తప్పు చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా అదే తప్పునే కొనసాగిస్తున్నట్టుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏంటంటే రాత్రి డిఎస్సి కోసం నిరుద్యోగులు రాత్రి 1 దాకా దిల్షుక్ లో ధర్నాలు అనేవి చేస్తున్నారు. దీని వెనకాల ఏ పార్టీ వాళ్ళు లేరు. అంటే టీఆర్ఎస్ అయినా సరే బీజేపీ అయినా సరే ఏ పార్టీ వాళ్ళు లేకుండా స్వచ్ఛందంగా నిరుద్యోగులు కడుపు మండి చేస్తున్నారు. ఈ డిఎస్సి వాళ్ళది ఒకటి ప్రాబ్లం ఏంటంటే హాస్టల్ వార్డెన్ అట్ ది సేమ్ టైం డిఏ ఎగ్జామ్ హాస్టల్ వార్డెన్ కి వచ్చేసి 1,40,000 మంది రాశారండి. అది ఎప్పటి నుంచి జూన్ 18 నుంచి మనకి అది రాశారు. జూన్ 24 నుంచి జూన్ 29 దాకా 1,29,000 వరకు అది రాశారు సార్. అది అయిపోగానే తెల్లారే డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ తెల్లారే 29వ తారీఖు నుంచి నాకు ఇప్పుడే ఒక నిమిషం సలీం గారు, నాకు ఇప్పుడే పంపించారు ఒక నిరుద్యోగి వాట్సాప్ లో ప్రింట్ తెప్పించాను. హెచ్డబ్ల్యూఏ ఎగ్జామ్ జూన్ 24 నుంచి 29 వరకు ఉంటే నెక్స్ట్ 30 నుంచే సబ్జెక్ట్ సిలబస్ కూడా వేరు. డిఏఓ ఎగ్జామ్ జూన్ 30 నుంచి జూలై 4. ఇప్పుడు డిఎస్సి తర్వాత 2 రోజులకే గ్రూప్ 2. ఇది మొత్తం కొంత అవగాహన లోపమో లేకుంటే ప్రభుత్వ అధికారుల వైఫల్యమో అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి చెప్పండి సార్. డిమాండ్ అంటే సార్ 1,40,000 హాస్టల్ వార్డెన్ చదివారు, సేమ్ బీఈడి సిలబస్. అట్ ది సేమ్ టైం మళ్ళీ డిఎస్సి వచ్చేసరికి సేమ్ సిలబస్ అనేది డిఫరెంట్. సో డిఫరెంట్ వల్ల ఇప్పుడు డిఎస్సికి 2,50,000 మంది
అక్కడ మన రాసిన వాళ్ళకి హాస్టల్ వాడడానికి రాసిన వాళ్ళకి 1,40,000 వీళ్ళిద్దరు కూడా ఇబ్బంది పెడుతున్నారు. దీని వల్ల డిఎస్సి వాయిదా చేస్తారు అనుకో 2 months. దీని వల్ల వాళ్ళు చదువుకోవడానికి హాస్టల్ వాడడానికి చదివిన వాళ్ళు ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి ఇద్దరికి కూడా ప్రశాంతంగా ఉంటది, చదువుకుంటారు మంచిగా. ఎవరైతే పన్నుతున్నారో వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ జాబ్లు వస్తాయి. ఇది ఒకటి డిఎస్సి ఇది వాయిదాలను కోరుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 2 కూడా సార్, గ్రూప్ 2 అనేది సిలబస్ అనేది పూర్తిగా చేంజ్ అయింది ఆల్రెడీ. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ పెడతారు. ఈ బడ్జెట్ పెట్టినప్పుడు ఇది ఎందుకు చదవాలి సిలబస్ అనేది? అందుకే ఏంటంటే గ్రూప్ 2 సిలబస్ కూడా పూర్తిగా హెవీ సిలబస్ పెట్టారు కాబట్టి స్టూడెంట్స్ ఏం కోరుతున్నారు అంటే ప్రధాని ఇప్పుడు కూడా చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ధర్నాలు అనేది పూర్తిగా జరుగుతూనే ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు లైవ్ లో కూడా. గ్రూప్ 2 అనేది గ్రూప్ 2 ఇప్పుడు ఈ పక్కనే ఉన్న వాళ్ళ పక్కన ధర్నాలు చేస్తా ఉన్నారు పిల్లలు. ఎందుకంటే గవర్నమెంట్ వాయిదా ఇవ్వడం వల్ల 0 రూపాయి కూడా లాభం లేదు, కానీ ఇంకా వాళ్ళ లాభం వస్తుంది, నష్టం లేదు కదా వాళ్ళకి. థ్యాంక్ యూ సలీం గారు. ఒక అంజీ ఇంకొక కాలర్ కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు మనకు. అంజీ గారు చెప్పండి, మీ ఇష్యూ చెప్పండి. సార్ నమస్కారం సార్, కళ్యాణ్ గారు చెప్పండి. అది ముఖ్యంగా ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోవడానికి ఎన్ని వ్యతిరేకమైన తెలియదు, కానీ ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారి మీద విద్యార్థులు వ్యతిరేకం అని చెప్పడానికి ఈ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయాలి సార్. ఆయన పార్టీ ఫిరాయింపుల, భూ కబ్జాల, ఎమ్మెల్యేలు ఎంత వ్యతిరేకత వచ్చినా విద్యార్థులు గుండెల్లో పెట్టి చూసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థులు పోరాటం చేస్తేనే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. నేను కూడా రేవంత్ రెడ్డి గారి అభిమానినే, కానీ ఈసారి పూర్తిగా విద్యార్థులకు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం సన్నగిలిపోయింది. ఎందుకంటే ఆయన పూర్తి విజ్డమ్ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సొంత నిర్ణయాలు తీసుకోవాలని ఏం లేదు, ఖచ్చితంగా ప్రభుత్వ సలహాదారులు ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకో అంటే నా నిర్ణయాలు తీసుకోవద్దని మరి వాళ్ళు అనుకుంటారు ఏమో తెలియదు, కానీ మాకైతే ముఖ్యమంత్రి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఇది ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయాలి. అసలు హలో సార్ చెప్పండి. ఏ ఎగ్జామ్ అయినా సరే సార్ ఒక 6 నెలలు 3 నెలలు చాలు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఏముంటది అంటే ఆర్థికంగా కొంచెం వెనుకబడి ఉంటారు సార్. తల్లిదండ్రుల గంగ వచ్చి హైదరాబాద్ లో చదువుతూ పార్ట్ టైం జాబులు చేస్తూ విద్యార్థులు ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు ఒక 3-4 వేలు లేకపోతే వాళ్ళ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే, సర్కిల్ ఉన్నాయి తమ్ముడు, వాటిని వినియోగించుకోండి, అవి కూడా ఉన్నాయి. ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఉంటుంది సార్. రైట్. అజయ్ మనకు హైదరాబాద్ నుంచి మరొక అభ్యర్థి అందుబాటులో ఉన్నారు లైవ్ లో. అజయ్ గారు చెప్పండి, మీ ఇష్యూ చెప్పండి. నమస్కారం సార్, నేను అశోక్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అజయ్. సార్ మేము అత్యంత ప్రయారిటీ చేసుకొని ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది గ్రూప్ 2నే సార్. మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కి గ్రూప్ 2 అనేది ఒక జస్ట్ ఎగ్జామ్ కాదు సార్, అది ఒక ఎమోషన్. దాంతో వాళ్ళు ఎలా ఉండారంటే వాళ్ళ జీవితాలు ముడిపడి ఉన్నాయి సార్. ఈ విషయం ఏంటంటే గత 2 months నుంచి కూడా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ముఖ్యంగా టెలిగ్రామ్ లో జూలై 5th రోజు ఒక ధర్నా చేపట్టినప్పుడు రామరెడ్డి వెంకటరెడ్డి అని సార్ ఒక ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేసినారు, లైక్లీ టు బి పోస్ట్ పోన్డ్ అని. దాంతో ఎంతో మంది నిరుద్యోగులు పుస్తకాలు పక్కన పెట్టి మొత్తము అయిపోతుంది అనే ఊహలలో ఉన్నారు. దానికి కొంచెము దాని ఏమంటారు, అగ్నికి ఆయువు గాలి తోడైనట్టుగా మానవతారాయ్ గారు వచ్చేసి అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా మా ప్రిపరేషన్ మొత్తం అడ్డుకున్నది ఎవరంటే మళ్ళీ ఈ గవర్నమెంట్ అఫీషియల్సే, ఈ ప్రభుత్వ అధికారులే మా ప్రిపరేషన్ అడ్డుకున్నారు. మళ్ళీ ఈ రోజే వచ్చి వాళ్ళు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది సైకలాజికల్ ట్రామాని అనుభవిస్తున్నారు. మీకు అది జస్ట్ మీకు ఎలా ఉంటది అంటే జస్ట్ ఎగ్జామ్ కదా అంటారు, కానీ మేము రాసే వాళ్ళమే మేము అడుగుతున్నాం కదా. జీవితం మీకు అభ్యర్థులకి జీవితం, ఎగ్జామ్ కాదు ఇది, మీ జీవితం ఇది. కరెక్ట్. ఆయన మానవతరాయి తర్వాత ఆయన ఇంకొక కాలర్ ఉన్నారు, మాట్లాడాక మనం తీసుకుందాం. సతీష్ ఇంకొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. సతీష్ గారు చెప్పండి. హలో సార్, నేను అశోక్ నగర్ నుండి ఫోన్ చేస్తున్నాను. చెప్పండి సార్. మాది గ్రూప్ 2 అండ్ డిఎస్సి ఉంది, గురుకులా కూడా ఉంది సార్. ఈ మూడు పాయింట్లు ఉన్నాయి. చెప్పండి సార్, ఒక 2 minutes. చెప్పండి సార్. ఫస్ట్ గురుకుల గురించి మాట్లాడదాము. గురుకుల 9,000 పోస్టులతో నోటిఫికేషన్ చేసాం సార్. దాంట్లో రీలింక్విష్మెంట్ ఆప్షన్ ఇవ్వకుండా ఒక 3,000 నుండి 4,000 పోస్టులు బ్యాక్లాగ్ అవుతుంది సార్. అయితే ఆ 3,000 నుండి 4,000కు ఒక 5 నెలలు అవుతుంది సార్. 5-6 నెలలు అవుతుంది. 6 నెలల నుండి వెళ్ళి సీఎం సార్ను మాత్రమే కలవలేదు. సిఎస్ ని కలిసాము, డిప్యూటీ సీఎం ని కలిసాను, అందరు మంత్రులు అందరిని కలిసాము. వీళ్ళందరూ రెస్పాండ్ అవుతాము అంటారు కానీ అవ్వట్లేదు సార్.
రైట్. ఇంకొక కాలర్ సహనా మనకు అందుబాటులో ఉంది, హైదరాబాద్ నుంచే మాట్లాడతారు. మాట్లాడండి సహనా గారు. సార్ ఇది అంటే నేను చాలా మందికి కాల్ చేసుకున్న బాధ అని చెప్పుకుందాం అనుకున్నా సార్, కానీ అది నా ప్రయత్నం ఫలించలేదు. అయితే నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ సార్. 2 times రాశాను సార్ ఎగ్జామ్. ఫస్ట్ టైం 81 మార్క్స్ వచ్చినాయి సార్. ఫస్ట్ టైం క్వాలిఫై అయినా సార్. ఇప్పుడు మేము ఏంటంటే 3 years నుంచి మేము కాన్ఫిడెంట్ ఉన్నాం సార్ ఈ ఎగ్జామ్ మీద. మేము మెయిన్స్ కి ప్రిపేర్ అవ్వకుండా కూర్చున్నాం సార్, పిచ్చోళ్ళ లెక్క కట్టలు ఆన్సర్ రైటింగ్ రాసుకుంటా కూర్చున్నాం సార్. మేము మాకున్న రిజర్వేషన్లు కూడా తీసుకున్నారు సార్, తీసేసిండ్రు సార్ మాకు. ఇప్పుడు క్వాలిఫై అవ్వకుండా కూర్చున్నాం సార్. 1 year బాబుని ఇంట్లో వదిలేసి 3 years నుంచి సార్ స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటున్నా. గ్రూప్ 1 అనేది ఒక డ్రీమ్ జాబ్ సార్ మాకు. మేము ఏం అడుగుతున్నాం సార్, ఒక ఛాన్స్ అడుగుతున్నాం సార్, మెయిన్స్ రాస్తామని చెప్తున్నాం సార్. ఎందుకు సార్ మాకు అవకాశం ఇవ్వట్లేదు? ఎంత మందికి వినిపించడం సార్. అంటే సహనా గారు మీకు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది కూడా మీరు వినే ఉంటారు. 1:50 పిలిచారు, 1:100 పిలవడం వల్ల కోర్టు కేసు వేస్తారు, మళ్ళీ అది ఆగిపోతుంది మెయిన్స్ ఎగ్జామ్ అనేది. ఆయన చెప్పింది కూడా వ్యాలిడ్ పాయింటే కదా సార్. ఎట్లా వ్యాలిడ్ పాయింట్ సార్? నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేసిర్రు సార్. ఏమని మెన్షన్ చేసిర్రు? కావాలనుకుంటే టీజీపీఎస్సీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, కావాలనుకుంటే దే కెన్ ఆల్టర్ ఆర్ ఈవెన్ డీనోటిఫై ద నోటిఫికేషన్ సార్. అవును, there are clear guidelines which are mentioned. సహనా గారు వాళ్ళ చేతిలో ఉన్న పనిని మమ్మల్ని ఏడిపిస్తున్నారు సార్. గ్రూప్ 1 లాంటి అంత పెద్ద ఎగ్జామ్ ని 3 times ఛాలెంజ్ గా తీసుకొని 3 times ప్రిలిమ్స్ రాసి పాస్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. యు ఆర్ రైట్, కరెక్ట్ సార్. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు సార్ ఫస్ట్ టైం క్వాలిఫై కూడా కాలేదు సార్. ఇప్పుడు అంటున్నారు సార్ ఒక్కొక్కరు మెరిట్ స్టూడెంట్స్ వస్తారని. మరి మేము కూడా మెరిట్ స్టూడెంట్స్. సహనా గారు ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది కదా, మీరు 1:100 అంటారు, అందులో రాని వాళ్ళు 1:200 అనే అవకాశం ఉంటుంది. అది ఇబ్బంది కదా కొంచెం. న్యాయబద్ధమైందే అడుగుతున్నాం సార్, ఎందుకంటే మేము 2 మార్కులతోని మిస్ అయినాం సార్. అందుకే మాది ఏంటంటే 1:100 ఇస్తే మాకు అందులో అవకాశం వస్తుందని అడుగుతున్నాం సార్. సహనా గారు ప్రభుత్వం చెప్పనండి, మాట్లాడండి. ప్రభుత్వం చెప్పినాక మీరు అశోక్ గారు తర్వాత మీరే మాట్లాడండి. ఏందో చెప్పాలి. ఇప్పుడు సహనా గారు అమ్మ మీరు ఫస్ట్ కళ్ళమ్మ నీళ్ళు తెచ్చుకోవద్దు, బాధపడొద్దండి. గ్రూప్ 1 వస్తుంది, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మేము ఒకటి 1:100 లో మీకు ఒక క్లారిటీ మేము ఇవ్వబోతాను. ఆ రోజు ముఖ్యమంత్రి గారు 200 ఇవ్వండి అంటే 200 ఇస్తే 60,000 మంది వస్తారు మెయిన్స్ కి రాయడానికి అర్హత. ఒకవేళ 200 ఇస్తే 90,000 మంది రాస్తారు. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కానీ ఏమైందంటే విచక్షణాధికారాలు అంటున్నారు, టీఎస్పీ ఉంది, నేనేమంటున్నా ఉంది. కానీ ఎప్పుడు అది పరీక్ష పెట్టక ముందు నోటిఫికేషన్ పరీక్ష పెట్టినాం. ఇక్కడ పరీక్ష పెట్టి మనం ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఏపీలో గ్రూప్ 2 ఇచ్చారు 1:100, ఏపీలో గ్రూప్ 2 గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 2 కి గ్రూప్ 1 కి నక్కకి నాగరికి తేడా ఉంది. ఎంత తేడా ఉంటుంది? యూపీఎస్సీ మార్గదర్శకాలకు అనుగుణంగా వస్తుంది. ఏ రాష్ట్రంలో లేనిది వీళ్ళు కావాలని గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 1 ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? గ్రూప్ 1 2004 ఇచ్చారు. 2004 ఎప్పుడు ఇచ్చారు? తీ బయటిది 99 తీసిన మేము. అయితే ఇక్కడ ఈ సమస్య ఏంటంటే 200 ఇస్తారు రేపు నోటిఫికేషన్లో, 200 మందికి ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తాం. ఎప్పుడు ప్రిలిమ్స్లో పోతే మెయిన్స్లో వస్తారేమో చెప్పలేం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే పరీక్ష అయిపోయిన తర్వాత మనం పెడితే బయోమెట్రిక్ ఏ విధంగా పెట్టలేదని చెప్పి పరీక్ష ఇది రద్దు కావాలని తీర్పు ఇచ్చిన ఆయన యాస్పిరెంట్ కాదు, సహాయం కోరిండు. నిరుద్యోగ అశోక్ నగర్ నుంచి ప్రశాంత్ అనేటువంటి ఒక యాస్పిరెంట్, ఒక నిరుద్యోగి వాళ్ళు ఆశ్రయిస్తే కోర్టుకు పోవాలంటే నిరుద్యోగులు పోలేరు కదా. నీకంటే టీఆర్ఎస్ సహకరిస్తాడు, వాళ్ళకి ఎవరు సహకరిస్తాడు? నిజమైన అభ్యర్థులు కాబట్టి, నిజమైనటువంటి అభ్యర్థులు కాబట్టి బలమూరు వెంకట సాయం చేసిండు, పోరాటం చేసిన బహిర్గతంగా చెప్పిండు కదా. బలమూరు వెంకట ఆడ ప్రచారం చేసి ఆడో కడగల కప్పి వేరే తోడబోయి కాంగ్రెస్ 2 నాటకాలు ఆడలేదు. నువ్వు ఎక్కడ అడ్డుపడతారు ఎందుకు? అమ్మాయికి విషయం చెప్పండి. అమ్మ తల్లి 1:100 ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకొస్తే ఈ 30,000 మందిలో నాకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎందుకు నా మీద రుద్దుతారు? మీరు
మెయిన్స్ ఎందుకు రాపిస్తారని చెప్పి తప్పకుండా ఈ అశోకే కేసు వేపిస్తాడు. నేను స్వార్థం కోసం మళ్ళీ ఎమ్మెల్సీ కంటే ఇలాంటి హరీష్ రావు కేసీఆర్ పంపిస్తారు, వాళ్ళే పంపిస్తారు, కేసు వేపిస్తారు, వాళ్ళు చేస్తారు. మొత్తానికే మోసం వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ జాప్యం అయిపోయే అవకాశం ఉంది. అంటే కుట్ర ఉంది ఇందులో. గ్రూప్ 1 క్యాలెండర్ లో తప్పకుండా కాలర్స్ ఉన్నారు, మాట్లాడక మీ దగ్గరికి వస్తా. అనసూయ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అనసూయ గారు చెప్పండి మీ సమస్య. సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. నేను 2022లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాశాను సార్. నేను క్వాలిఫై అయిపోయాను. అప్పుడు నేను పంచాయత్ సెక్రటరీగా జాబ్ చేస్తుంటే ఎట్లాగో గ్రూప్ 1 వస్తాయి కదా అని జాబ్ కి రిజైన్ చేసేసాను సార్. నేను అప్పుడు కంప్లీట్లీ గ్రూప్ 1 మెయిన్ కని జాయిన్ అయ్యాను. గ్రూప్ 1 మెయిన్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అది మా అదృష్టమో జరిగిపోయింది సార్. 2023లో కూడా క్వాలిఫై మార్క్స్ వచ్చినాయి సార్. మళ్ళీ తిరిగి బయోమెట్రిక్స్ అని ప్రాబ్లం అని కోర్టు దాన్ని కొట్టేసింది. దానిలో ఏ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందో ఏమో నాకు తెలియదు, కానీ అలా కూడా లైఫ్ అనేది మాది ఎఫెక్ట్ అయింది సార్, నాది ఎస్పెషల్లీ. ఇప్పుడు ఈసారి రాసినప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు నాకు ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల గ్రూప్ 1 నా డ్రీమ్ జాబ్ సార్. నేను నా జాబ్ కూడా రిజైన్ చేశానంటే చూడండి సార్ ఎంత ప్రాబ్లం. అట్లాంటిది ఇప్పుడు నేను 2 సార్లు క్వాలిఫై అయినా ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల నా లైఫ్ ఇప్పుడు ఎన్విరాన్మెంట్ నాకు సపోర్ట్ చేయలేదు. నా చుట్టూ ఎన్విరాన్మెంట్ అనేది నా జీవితం ఇప్పుడు అంటే ఆ సమస్యలు అట్లా వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం చెప్తున్నారు మేము ఎంతైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్ దాని గురించి. కానీ ఒక్కటి మా నుంచి కొంచెం ఆలోచించండి. మేము సీరియస్ ఆస్పిరెంట్స్, మా లైఫ్ అంటే ఇప్పుడు ఒకటి సూసైడ్ తప్ప వేరే ఏ గత్యంతరం లేని పరిస్థితికి వచ్చేసినాం మేము. ఓన్లీ గ్రూప్ అనేది ఒక డ్రీమ్, ఒక కళ లాగా మిగిలిపోతుంది సార్. మాకు ఒక్క అవకాశం ఇవ్వమని మేము మా తరఫు నుండి కోరుకుంటున్నాం. ఎందుకంటే కోర్టు కూడా దీనికి ఒకసారి కేసు వేస్తే హ్యుమానిటీ గ్రౌండ్ లో కన్సిడర్ చేయొచ్చు 1:100 అని చెప్పిండు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 1:100 ఇచ్చారు. కాబట్టి నమస్కరించి చెప్తున్నా సార్ ప్రభుత్వం నుంచి మానవతా రాయ్ సార్ కూడా 2008 రాజశేఖర రెడ్డి ఇవ్వలేదని 2004 గ్రూప్ 1 98 నుంచి పరిశీలించినాం మేము అక్కడ అధికారులు. అయినా కానీ విషయం ఏంటంటే అది ముందే ఉండాలి. పెడితే ఏం చేస్తారంటే ఇట్లాంటి వాళ్ళు దూరిపోయి మళ్ళీ రాజకీయ కంక్లూడ్ చేద్దాం. రమేష్ గారు ఒక చివరిగా అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్ లో మాట్లాడదాం. రమేష్ గారు చెప్పండి. హలో రమేష్ గారు చెప్పండి. హలో మనోజ్ రాయ్ అన్న చెప్పమ్మా. నేను అశోక్ నగర్ నుంచి మాట్లాడతానా. చెప్తాము మాట్లాడు అన్న. ఈ గ్రూప్ 2 వాయిదా పడుతుందా అన్న? వాయిదా పడే అవకాశం స్పష్టంగా ఉంది. నేను చర్చలకు పోయినా ముఖ్యమంత్రి గారి దగ్గర అక్కడ జరిగినటువంటి వాయిదా పడాలని ఆయన కూడా కోరుకుంటున్నారు. అనుకూలమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి చెప్తున్నా. వాయిదా పడాలని 8 రోజుల నుంచి నా ఫోన్ హ్యాంగ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తున్నా. సాధ్యం నా పనులు పక్కన పెట్టి కూడా తమ్ముడు వాయిదా పడే అవకాశం ఉందని నేను చెప్తున్నా. చెప్పండి, అర్థం చేసుకొని మీరు ఇట్లాంటి వాళ్ళ ఉచ్చులో పడకుండా మీ ఏకాగ్రత ఉద్యోగం చదవండి, ఉద్యోగం సాధించండి. రమేష్ గారు చెప్పండి మీరు ఫైనల్. హలో వాయిదా పడే అవకాశం ఉందని చెప్తున్నారండి, చెప్పండి. హలో మనోజ్ రాయ్ అన్న చెప్పమ్మా. ఇదే గ్రూప్ 2 వాయిదా పడుతుందని అన్న ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తాను కదా. మేము సరిగా చదువుడైతే 10 రోజుల నుంచి ఒకసారి బుక్ పట్టినప్పుడు ఒకటే అమ్మ నా సూచన. ఎందుకంటే నేను కూడా గ్రూప్ 2 చదివిన లైబ్రరీలో, ఉస్మానియా లైబ్రరీ చదివిన. అయితే నేను ఏకాగ్రత చదవలేదు. నేను రాజకీయాలు అటు ఇటు చేసిన నా లైఫ్ రాజకీయాన్ని ఎంచుకొని నేను. అయితే నాతో పాటు ఏకాగ్రతగా అదే జీవితం బయట ప్రపంచం చదవకుండా చదివిన వాళ్ళు ఉద్యోగాలు వచ్చినాయి. రాని వాళ్ళు ఇట్లా కోచింగ్ సెంటర్లు పెట్టుకుని నేను రాజకీయాల్లో వచ్చిన. రాని వాళ్ళు కోచింగ్ సెంటర్ పెట్టేది ఏ ఉద్యోగం రానాడు కోచింగ్ సెంటర్ పెడతారు, లేకపోతే రాజకీయాల్లోకి వస్తారు. కాబట్టి మీరు చదువుకునే వాళ్ళకి ఉద్యోగ అవకాశం వస్తుంది. దయచేసి నాతో ఎంతమంది ఉన్నారు వాయిదా పడుతుందా పడదా అనే ఆలోచన వదిలేసి చదవండి.
వాయిదా పడితే ఇంకా ఎక్కువ చదవచ్చు. చదవండి అంటే ఇంట్రెస్ట్ వస్తలేదు అన్న. ఇప్పుడు మీరు 2 రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా వాయిదా పడే అవకాశం అయితే ఉందంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు. మానవతరాయ్ గారు చాలా ఒక్క నిమిషం అశోక్ గారు చాలా కాలర్స్ వచ్చారు. వాళ్ళ అభిప్రాయాలు అందరి కూడా గ్రూప్ 1 ఉన్నోళ్ళై 1:100 అందరు ఎక్కువ మందివి. గ్రూప్ 2 వాయిదా వేయాలి. అది ఖచ్చితంగా డిఎస్సి తర్వాత 2 రోజులకే ఉంది. అది అందరూ వాయిదా కొడుతున్నారు. 2-3 మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంత అక్కర్లేదు. మధ్యలో గ్రూప్ 1 వస్తుంది. ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది. మొత్తానికి వచ్చిన షెడ్యూలు ఇది చూస్తుంటే మాత్రం చాలా గందరగోళంగా ఉంది. మానవతరాయ్ గారు అభ్యర్థులు చెప్పినా నేను చెప్పినా నాకు అర్థమైన వరకు ఇది అంతా కొంచెం పద్ధతిగా అయితే లేదు అని అనిపిస్తుంది. ముందు ఉరుములు తుఫాన్లు మెరుపులు దీన్ని మీరు సెట్ చేస్తారు. కానీ ఒక మంచి పని అదే అంటున్నాను. ఒక మంచి పని ఉద్యోగాల క్యాలెండర్ జరిగే ముందు ఇది సెటిలైట్ చిన్న ఆందోళనలు వస్తాయి. నేను కూడా అదే అంటున్నాను. గౌరవిస్తున్నాం. ఈ సెటిలైట్ అవుతుందని మేలు చేయడం పనిచేస్తాను. ఒక్కసారి రాజారాం యాదవ్ గారి దగ్గరికి వద్దాం. మీ దగ్గరికి వస్తాను ఫైనల్గా. రాణి గారు ఉన్నారా? రైట్. ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి అశోక్ గారు. నేనేమంటున్నానంటే ఇక్కడ 3 పాయింట్లు, ప్రధానంగా 3 పాయింట్లు. ఒకటి, నెంబర్ 1, డిఎస్సి పిల్లలు 2,79,000 మందిలో ఆందోళనలో ఉన్నారు. సెప్టెంబర్లో ఎగ్జామ్ పెట్టుకోండి, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. రెండవది, గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచి నవంబర్లో గ్రూప్ 3 ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ పెడితే దాని సమస్య పరిష్కారం అవుతాయి. అక్టోబర్లో గ్రూప్ 1 ఎలాగుంది? అక్టోబర్ ఎలాగుంది అంటే పోస్టులు పెంచాలి, నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్ పెట్టాలి. ఇది 2వ పాయింట్. మూడోది ఏంటంటే గ్రూప్ 1లో 1:100 ఇవ్వాలి. ఎందుకంటే ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 2 ఇచ్చారు. గ్రూప్ 2 అయినా ఏదైనా నోటిఫికేషన్, అదైనా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇదైనా పబ్లిక్ సర్వీస్, వాళ్ళకి లేనటువంటి లీగల్ కాంప్లికేషన్ ఇక్కడ ఏమి కాదు. పైగా పేరా 18 ప్రకారం ఎలాంటి చేంజెస్ చేసుకునే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 నడుస్తున్న గ్రూప్ 1 రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అధికారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్కి ఉన్నప్పుడు ఇప్పుడు 1:100 ఇవ్వడానికి అవకాశం ఉంది. 2004లో పెంచారు. ప్రతిసారి 2016లో కూడా గ్రూప్ 2 3 పోస్టులు పెంచారు. 2012లో గ్రూప్ 2 3 పోస్టులు పెంచారు. 1999లో కూడా గ్రూప్ 2 3 పోస్టులు పెంచారు. అక్కడ పోస్టులు పెంచినప్పుడు ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు. 1:100 ఇచ్చినప్పుడు లీగల్ కాంప్లికేషన్ ఏమి రాదు. సెప్టెంబర్లో డిఎస్ ఎగ్జామ్ పెట్టుకుంటే కొంపలు ఏమి మునిగిపోవు. ఈ 3 అంశాలు గనక ప్రభుత్వం పాటిస్తే నిరుద్యోగులు 20 లక్షల మంది మానసిక సమస్యలు లేకుండా ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్నను గట్టిగా వరడం వాస్తవాలు చెప్పాలని నేను కూడా వాస్తవాలు చెప్పడానికి వాడు ప్రభుత్వ పాఠశాల పిల్లల కొంపలు కాలిపోయిన పర నా కోచింగ్ సెంటర్ బాగుపడాలా, నువ్వు డిఎస్సి కోచింగ్ సెంటర్ బాగుపడాలా, గ్రూప్ 2 పోస్టులు పెంచాలంటాడు. వాయిదా మేము ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గ్రూప్ 2 పోస్టులు పెంచితే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మరి అందుకే కదా నీ పాత బూజు మొత్తం కూడా ఉద్యోగాల క్యాలెండర్ తీసుకొస్తాను, ఆగలేకపోతాను. నువ్వు నీ కోచింగ్ సెంటర్ కోసం నువ్వు చూసుకుంటా ఇస్తాం. మేము ఇవ్వపో చెప్పు 2 లక్షలు చేస్తాం, బరాబర్ చేస్తాం. రాజారాం యాదవ్ గారు మొత్తానికి నిరుద్యోగులంతా కూడా చాలా అంశాలపై తమ అభిప్రాయాల్ని టెన్టీవీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకైతే ప్రయత్నించారు. చూడాలి, నిరుద్యోగుల పక్షాన అభ్యర్థుల పక్షాన టెన్టీవీ డిబేట్ నిర్వహించింది. వాళ్ళ అభిప్రాయాలు కూడా చాలా తీసుకుంది. ఈ షెడ్యూల్ చూస్తే మాత్రం కొంత గందరగోళంగానే కనిపిస్తుంది. దీన్ని సరిచేసి 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్, అదేవిధంగా ఆయన చెప్తున్నారు 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15కే ఉంది. అది 2 లక్షల రుణమాఫీ, ఇది 2 లక్షల ఉద్యోగాలు. ఈ 2 కూడా ఆగస్టులో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వాన్ని మనం కూడా ఆశిద్దాం. అభ్యర్థులందరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని టెన్టీవీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ప్రైమ్ టైం డిబేట్.